శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణా హృదయము కలలోనను మరువరాదు కంజదలాక్షాని. కేవలం కలియుగంలో మనుష్యులు అనేకమైనటువంటి పాపకర్మలు చేసి లెక్కలేనన్ని ఆపదలు ఎదుర్కోవలసిన అగత్యం ఏర్పడుతుందని తాను వైకుంఠమును విడిచిపెట్టి సప్తగిరుల మీదకొచ్చి వెంకటాచల పర్వతం మీద ఆనందనిలయ విమానంలో తాను విరాజమానుడై పిలిచినంత మాత్రం చేత పలికి ఉద్ధరించేటటువంటి ఆ భగవంతుని యొక్క కరుణాహృదయాన్ని మనం ఎన్నటికీ మరువకూడదు అని ఆయనకి ప్రస్తుతి చేస్తూ, కలిబాధ మాన్పడం కోసం ప్రధానంగా మనుష్యులు ఆశ్రయించవలసినటువంటి రూపాలలో ఒకటి చండీస్వరూపం. కలవు చండీ అని. చండీ పరదేవత అంటే చెడి కోపనే ఇది చండీహి అని. చండీ హోమం చేస్తున్నారు అంటారు. శారదా నవరాత్రులు వస్తున్నాయి. చండీ హోమానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత. దుర్గా సప్తశతీ మంత్రాలతో అనుసంధానం చేస్తారు. అందులో ఆ చండీపరదేవత కోపంగా ఉంటుంది అని. కోపంగా ఉంటుంది అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేని మీద కోపం, ఎందుకు కోపం? కోపం అనేటటువంటిది ప్రబల శత్రువని, కోపం ఉండకూడదని సామాన్యమైనటువంటి మనుష్యకోటికే ప్రబోధం చేస్తున్నటువంటి ఋషులు ఉండగా అమ్మవారికే కోపం ఉంటే ఇంకా దానికన్నా గర్హనీయమైన విషయం లోకంలో ఉంటుందా? మరి అమ్మవారికి కోపం ఎందుకు అంటే, ఆవిడ కోపం మన మీద కాదు, ఆవిడ కోపం ధర్మం మీద కాదు. ఆవిడ కోపం దేని మీద అంటే అధర్మం మీద. ఎక్కడ అధర్మం ఉన్నదో, అరే ఇది నాశన హేతువని ఎందుకు తెలుసుకోడు? తక్షణం ఫలితాన్ని ఇచ్చినట్లు కనపడుతుంది, కానీ దీర్ఘకాలమునందు చాలా ప్రమాదకారి. ఆ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక మాట అంటారు, భ్రువౌ భుగ్నీకించిత్ భువన భయభంగ వ్యసనిని అంటారు. అమ్మవారు యథార్థానికి ఇలా కూర్చోవాలి, కానీ ఆవిడ ఇలా కనుబొమలు కొద్దిగా ముడేస్తుందిట. బాగా ముడేసి తీవ్రంగా కళ్ళు విప్పిందనుకోండి, ఎవరు దగ్గరికి వెళ్ళరిగా, భయం. కానీ ప్రసన్నంగా చూస్తూ ఉంటుంది, కానీ కనుబొమలు ఇలా కొద్దిగా ముడేస్తుంది. కనుబొమలు ఎప్పుడైనా ముడిపడితే దాని ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఏదో ఆలోచనా ముద్ర, దేని గురించో ఆలోచిస్తున్నారు అని. ఆవిడికి ఏముంది ఆలోచించడానికి? ఆవిడికేం లేదు.
ఆవిడ ఎప్పుడూ నిరంతరం ఆనంద స్వరూపిణి. అటువంటి తల్లి దేని గురించి ఆలోచిస్తుంది అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అరే ఈ మనుష్యులకు నేను బుద్ధి ఇచ్చాను కదా, బుద్ధి ఇచ్చినప్పుడు వీళ్ళకి ఏదైనా ఇబ్బంది ఏర్పడితే నా వంక తిరిగి అమ్మా అని పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఉన్నప్పుడు వీళ్ళెందుకు నా వైపు తిరగరు? నా వైపుకి తిరగకుండా అమ్మా అని పిలవకుండా అధర్మం ఏదో అప్పటికప్పటికి కాస్త మంచి ప్రయోజనం ఇచ్చినట్లు కనపడుతుంది కదా అని దాన్ని ఎందుకు పట్టుకుంటూ ఉంటారు అని భ్రువౌ భుగ్నీ కించిత్ భువన భయభంగ వ్యసనిని. నీకు అధర్మం పట్ల అనురక్తి కలుగుతూ ఉంటే నా వైపుకి తిరిగి అమ్మా అను. నీకు ధర్మం మీద అనురక్తి నేను కల్పిస్తానుగా, నేను కాపాడతానుగా, నేను రక్షిస్తానుగా, నన్ను ఎందుకు పిలవవు నేనుండగా? పిలవకపోతే నువ్వు రక్షించకూడదా అంటే మరి మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చిందిగా అమ్మవారు. బుద్ధినిచ్చినప్పుడు అమ్మా అని కనీసం పిలవాలిగా, అలా ఎందుకు పిలవరు వీళ్ళు అని కొద్దిగా కనుబొమలు ఉడివేస్తుంది. అందుకని చండీ పరదేవతని ఆరాధన చేస్తే, అమ్మవారికి నమస్కారం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనలో కలిగేటటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు పోయేటట్టు చేస్తుంది, ధార్మికమైనటువంటి ఆలోచన కలిగేటట్టు చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, అమ్మవారి చేతిలో ప్రధానమైన ఆయుధాలు ఏముంటాయి అంటే 5 పుష్పబాణాలు ఉంటాయి, చెరుకు విల్లు ఉంటుంది, పాశం ఉంటుంది, ఒక చేతిలో అంకుశం ఉంటుంది, 4 చేతులలో 4 పట్టుకుంటుంది. పక్కనే ఉన్నటువంటి కాంచీపురంలో ఉన్నటువంటి కామాక్షి పరదేవత కూడా ఈ ఆయుధాలే పట్టుకుంటుంది. అందుకే కాంచీదామా కరికలన కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తారస్తాంనః పురమధితురహో పురుషికా అంటారు శంకర్లు. ఎందుకు ఆయుధాలు పట్టుకోవడం అంటే, చెరుకు మీరు ఎటు నుంచి కొరకండి తీయగా ఉంటుంది, అటు కొరకండి ఇటు కొరకండి మధ్యలో కొరకండి తీయగానే ఉంటుంది. కోరికలన్నీ కూడా నా వైపు నుంచి వచ్చిన కోరికలు నాకు తీయగా ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసలు కోరికలు లేకుండా ఉండు, 1 రూపాయి సంపాదించద్దు అని అసలు ఏ శాస్త్రం చెప్పదు. అలా అనుకుంటే చాలా పొరపాటు. అది ఒక్క సన్యాసాశ్రమానికి చెల్లుతుందేమో కానీ ప్రత్యేకించి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు? నేనే ఉన్నాను, ఇంత ఉపన్యాసం చెప్పాను, కాసేపు ఆగి ఇంకొక 2 గంటలు పోతే ఆకలేస్తుంది, ఫలహారం పెట్టమని నా భార్యను అడగకుండా ఉండగలనా? సంతానాన్ని పొందకుండా ఉండగలనా? నా భార్యాబిడ్డల యోగక్షేమం చూడకుండా ఉండగలనా? వాళ్ళకి కావలసినవి సమకూర్చకుండా ఉండగలనా? కోరిక లేకుండా ఎలా బ్రతుకుతాడు మనిషి? కానీ ఇక్కడే చిన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కోరిక పుట్టడం ఎప్పుడూ తప్పు కాదు, కోరిక తీర్చుకోవడం ఎప్పుడూ తప్పు కాదు. అసలు శాస్త్రం దాన్ని తిరస్కరించలేదు, మీరు బాగా పట్టుకోవలసినటువంటి విషయం. ఎందుచేత అంటే అలా కానీ అంటే అంతకన్నా పైశాచికత్వం ఇంకొకటి లేదు. ఈశ్వరుడు నిజంగా ఆ మాట అన్నాడు అనుకోండి, ఆయన కన్నా వికృతమైన మనస్తత్వం ఉన్నవాడు ఇంకొకడు లేడు. ఎందుచేత బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములు పెట్టాడా, ఇక్కడ జ్ఞానేంద్రియాలు పెట్టాడా, నువ్వు ఏ సుఖం అనుభవించద్దు, ఏ కోరిక నీకు ఉండకూడదు అంటే ఎలా చెల్లుతుంది? ఆయన కోరికలు ఉండకూడదు అని అనలేదు, ఆయన అన్నది ఏమిటంటే కోరికలు ధర్మబద్ధమై ఉండేటట్టు చూసుకోమన్నాడు. మీకు చమత్కారం ఎక్కడుంటుందంటే, నేను ఒక తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి, ఏం చేసినట్టు? కట్టేశాను. అదే తాడు తీసుకొచ్చి ఇలా తిప్పాను అనుకోండి, విప్పేసినట్టు. ధార్మికమైన కోరిక బంధించదు, విడుదలకి కారణమవుతుంది, అదే మోక్షానికి కారణమవుతుంది. అందుకని ఆశ్రమ వ్యవస్థ అన్నది రావడానికి కారణం అది. బ్రహ్మచర్యం ఉంటుంది, బ్రహ్మచర్యాశ్రమంలో ఒక్క గురువుగారి దగ్గర కూర్చోవడమే. గురువుగారి దగ్గర కూర్చోవడం, గురువుగారి దగ్గర పాఠం వినడం, గురువుగారి దగ్గర జ్ఞానం నేర్చుకోవడం. నేర్చుకుని మనం ఆ నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని జీవితాంతం ఉపయోగించుకొని అభ్యున్నతిలోకి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మచర్యము అనేటటువంటి ఆశ్రమంలో జీవితాంతం ఉండిపోవడం కుదురుతుందా? ఉండదు. మీరు బాగా పట్టుకోవాలి.
ఋషులు అసలు ఏది అవసరమో దాన్ని విడిచిపెట్టి నువ్వు బతుకు, ఎదురీదు, ఏం చేస్తావో మాకు అనవసరం, అలా ఉంటే తరిస్తావు అని చెప్పరు. వాళ్ళు ఏం చెప్పారంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనస్సు కామమును పొందుతుంది. ఇప్పుడు ఆ కామాన్ని నువ్వు తీర్చుకోవద్దు అని బలవంతంగా తొక్కిపెట్టారనుకోండి, అది కాలు కింద పాము ఎలా ఉంటుందో అటువంటిది. రామాయణంలో రావణాసురుడు 10 తలకాయలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోతాడు. మండోదరిని తీసుకొస్తారు. అందరూ అనుకుంటారు ఆవిడిప్పుడు రాముణ్ణి నింద చేస్తుంది అనుకుంటారు. ఆవిడంటుంది రావణాసురుడి దగ్గరికి వచ్చి, ఓరి దుర్మార్గుడా, నువ్వు రాముడి చేతిలో చచ్చిపోలేదు, నీ ఇంద్రియముల చేతిలో నువ్వు చచ్చిపోయావు. తపస్సన్న పేరుతో ఇంద్రియాల్ని కొన్నాళ్ళు తొక్కిపెట్టావు. ఆ ఇంద్రియాల్ని తొక్కి పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. ఓ త్రాచుపాం ఇలా వచ్చేసింది అనుకోండి, నేను కంగారు పడిపోయి లేచాను, నా కాలు పావు పడగ మీద పడింది, పావు పడగ నా కాలు కింద ఉంది, అది ఇప్పుడు నన్నేం కరవదు, అలా 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 తోక తిప్పుతోంది. పావు పడగ నా కాలు కింద ఉంది, అది నన్ను కరవలేదని చెప్పి నేను ధైర్యంగా పావుని కాలు కింద పెట్టుకుని నించోగలనా? నేను కాలెప్పుడు తీద్దామని చూస్తాను, అది నన్నెప్పుడు కరుద్దామని చూస్తుంది. నేను కాలు తీయడం ఏమిటది, పారిపోవడం కన్నా నన్ను కరవడానికి ప్రయత్నిస్తుంది. ఇంద్రియములను బలవంతంగా నొక్కి పెడితే కాట్లు వేసేస్తాయి. దేవీ భాగవతంలో వ్యాసుడు శుకబ్రహ్మతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః. ఇంద్రియములంత బలవత్తరమైనటువంటివి లోకంలో ఇంకా ఏవీ ఉండవు. అందుకే భాగవతంలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో మాట్లాడుతూ అంటాడు, లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురార్బుర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము దానవేశ్వర అంటాడు. ఇంద్రియాల్ని అరిషడ్వర్గాల్ని గెలవగలిగితే సమస్తాన్ని గెలిచినట్టే. అంత తేలిక కాదు ఇంద్రియాల్ని గెలవడం. అందుకే ఋషులు ఏం చేశారంటే, ఒక వయసు వచ్చిన తరువాత మనసులో పొటమరించినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసేశారు. ధర్మబద్ధమైన కామము విడుదలకి కారణం, అది బంధించదు. ఇప్పుడు ఏమైంది? కామపత్ని కాదు, అందుకే సనాతన ధర్మంలో ఆమె ధర్మపత్ని. ఆమె ఎందు కామం ఉంచుకోవడం దోషం కాదు, కానీ ఆ కామము పరస్త్రీ ఎందు ఉండకూడదు. మీరు అందుకే చాలా జాగ్రత్తగా గమనించండి. ఋషులు సమస్య ఒక్కటి చెప్పరు, సమస్యకి విరుగుడు చెప్తారు. నువ్వు కామము చేత పట్టుబడకూడదు, క్రోధము చేత పట్టుబడకూడదు అన్నాను అనుకోండి, మీరు లేచి ఏమంటారు? మేము పట్టుబడ్డం ఏమిటంటే అది మమ్మల్ని పట్టుకుంది, మేము దాన్ని పట్టుకోలేదు, అది పట్టుకుంది, అది ఎలా వదులుతుంది మమ్మల్ని అంటే? ఋషి మార్గం చెప్పాడు. ఆయన అన్నాడు, మాతృవత్పరదారేషు, నువ్వు ఆడతనాన్ని చూస్తే పాల కింద నిప్పు పొంగుతాయి, నువ్వు అమ్మతనాన్ని చూస్తే పాల మీద నీళ్లు కిందకు వెళ్ళిపోతాయి. కాబట్టి నీ భార్య యందు తప్ప ఏ ఇతర స్త్రీ వంక చూసినా నువ్వు ప్రతిరోజు ఏ కామాక్షి పరదేవతకు నమస్కారం చేస్తున్నావో ఆమెయే నీ కన్నుల ముందకి కరచరణాదులతో వచ్చి నిలబడింది. ఆ తల్లి వీడిని అనుగ్రహిద్దామని రోజు చదువుతాడు కదూ, సహస్రశీర్షవదన అని చదువుతున్నాడు నామాల్లో. అనేక ముఖాలతో ఉంటుంది కామాక్షి అని. వీడు పాపం ఇన్ని రోజుల నుంచి చదువుతున్నాడు కదా, వీడికి ఒకసారి నేను బోలెడన్ని ముఖాలతో కనిపిద్దాం అనుకుని నన్ను ఓ ఎత్తైన ప్రదేశంలో కూర్చోపెట్టి నా ఎదురుగుండా ఇన్ని ముఖాలతో కూర్చుంది కామాక్షి. ఇప్పుడు ఆ కోణంతో చూడడం మనశ్శాంతికి కారణం. కాబట్టి మాతృవత్పరదారేషు, అన్యకాంతల్ని చూసినప్పుడు అమ్మా అన్న భావన చెయ్యి, అంతే, పాలు కిందకి వెళ్ళిపోతాయి. అంతకన్నా సభాముఖంగా ఇక నేను చెప్పక్కర్లేదు. పరద్రవ్యాణిలోష్ఠవత్, నేను అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటాను, ఎన్నో రాళ్ళు కనపడతాయి, కనపడ్డ బెడ్డ ముక్కలన్నీ ఏరుకుని జేబులో వేసుకుంటానా? బెడ్డ ముక్క నాకెందుకు? వేసుకోను. నాది కానిది ఈశ్వరుడు నాకు ఇవ్వనిది, అది నా కష్టార్జితం కాదు, నాకు అక్కడ కనపడింది లోష్టవత్, అది బెడ్డ ముక్క, నాకు అక్కర్లా, దాన్ని నేను మా ఇంటికి పట్టుకెళ్ళను.
కాబట్టి నీది కానిది, ఈశ్వరుడు నీకు ధర్మబద్ధంగా ఇవ్వనిది నీకు కనపడితే అది బెడ్డ ముక్క, వదిలిపెట్టి వెళ్ళిపో. అందుకే ఇందాక బాపిరాజు గారు మాట్లాడుతూ ఉన్నారే, వైరాగ్యం అనేటటువంటిది లోపల బాగా అంకురించాలి తప్ప పైకి నటిస్తే తెలిసేది కాదది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు, దంపతులిద్దరూ ఇక మనం వైరాగ్యం పొందేశాం, తీర్థయాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇల్లు అవి పిల్లలకి ఇచ్చేసి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక బంగారు ఉంగరం ఒకటి కనపడింది. భర్త దాని మీద కాలు పెట్టి భార్యని పిలిచి వెనకాతలు వస్తోంది ఆవిడ అన్నాడు, నువ్వు ముందు నడు, 4 అడుగులు వస్తానులే అన్నాడు. ఆవిడంది, మీ వెనక నేనుగా రావాలి, భర్త వెనక భార్య వెళ్ళాలి, భార్య ముందు భర్త వెనక నడిస్తే అది దారుణమైన నడక. ఎవరైనా చనిపోతే ఏ ధర్మోదకాలో ఇవ్వడానికి ఎడుతుంటే ముందు భార్య నడవాలి, వెనక భర్త నడవాలి, అది దారుణమైన నడక అంటారు. ముందు భర్త నడిచి వెనక భార్య నడిస్తే మంగళప్రదమైన నడక అంటారు. అంటే అన్ని వేళలా అలా నడవక్కర్లేదు, ఎప్పుడూ అసలు భర్త కన్నా ముందు భార్య ఉండకూడదండి కాదు, ఇంట్లో బయలుదేరినప్పుడు ఆయన వెనక ఆవిడ బయలుదేరాలి. ఇప్పుడు మా తక్కువ అండి అని ఉండదు అందులో. నేను అసలు మీకు ఒక మాట చెప్తే మీరు నాతో అంగీకరిస్తారు. మనిషి గొప్పతనం ఎక్కడుంటుంది అంటే వశపడడంలో ఉంటుంది. ఓ కుక్క వశపడింది కాబట్టి అన్నం పెడుతున్నాం, ఇల్లు కాస్తోంది. గుర్రం వశపడింది కాబట్టి ఎక్కుతున్నాం, లక్ష్యానికి తీసుకెడుతోంది. గాడిద వశపడింది కాబట్టి బరువు వేస్తున్నాం, నడుస్తోంది. ఏనుగు వశపడింది కాబట్టి వెంకటేశ్వరుడి ఉత్సవమూర్తిని పెడుతున్నాం, మాడవీధుల్లో తిరుగుతోంది. సింహం వశపడింది కాబట్టి సర్కస్లోకి తీసుకొస్తున్నాం. జంతువులు వశపడితేనే ఉపయుక్తం అవుతుంటే మనిషి ఎవరికీ వశపడనంటే? వశపడాలి. ఎంత గొప్పవాడైనా గురువుకు వశపడాలి, భార్య భర్తకు వశపడాలి, కొడుకు తండ్రికి వశపడాలి. అలా వశవర్తి అయితేనే రాణిస్తాడు. నేనెవరికీ వశపడినండి అంటే వాడు రాణించలేడు జీవితంలో. అందుకని అదేదో ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం కాదు. మళ్ళీ వెనక్కి రండి. అందుకని ముందు భర్త వెనక భార్య, అది గౌరవం. అలా అది మంగళప్రదమైనటువంటి నడక. మళ్ళీ ఇంకొక్కడుగు వెనక్కేయండి. భార్యాభర్తలు ఇద్దరూ బయలుదేరారు, ఉంగరం కనపడింది, భర్త దాని మీద కాలు పెట్టి భార్యని ముందుకు నడవమన్నాడు. ఆవిడంది, మిమ్మల్ని అనుగమిస్తాను మీ వెంట. ఎందుకు? నేను ముందుకెళ్ళడం ఎందుకు, మీరు నడవండి, నేను నడుస్తానంది. లేకపోతే అలసటగా ఉందా, నేను నిలబడతాను. ఆయన అనుకున్నాడు, బాబోయ్ నడవమంటే నడవట్లే, ఏమీ లేదులే, ఒక్క 4 అడుగులే వస్తాను అన్నాడు. ఆవిడంది, ఇంకా ఇంత వైరాగ్యం వచ్చిందని ఇద్దరం ఇంటి నుంచి బయలుదేరినా మీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తెలుస్తోందన్నమాట అంది. అంటే అసలు వైరాగ్యం ఎవరికి వచ్చింది? ఆయన అనుకున్నాడు ఈ ఉంగరం చూస్తే తీసుకుంటుందేమో, మళ్ళీ లేనిపోని ఆలోచనలు వస్తాయని కాలు కింద పెట్టాడు. ఇంకా నీకు బంగారం ఉంగరానికి బెడ్డ ముక్కకి తేడా తెలియడం పోలేదా అని ఆవిడ అడిగింది. అందుకని భావన సంపత్తి లోపల ఏర్పడాలి, ఆ భావన అంతా కూడా. కాబట్టి పరద్రవ్యాణి లోష్టవత్, నీకు అక్కర్లేనిది, అది నీది కానిది బెడ్డ ముక్కగా భావన చే. అలాగే ఆత్మవత్ సర్వభూతేషు, నేను ఆయన్ని కొట్టడం కాదు, ఆయన నన్ను కొడితే నాకెంత బాధ కలుగుతుంది, కాబట్టి నేను కొట్టను. నాకన్నా చాలా బలవంతుడు ఓ కర్ర పెట్టి నా మోకాల మీద కొడితే నాకెంత నిప్పెడుతుంది. ఓ కుక్క పిల్ల అంతే కదూ, అది కుక్క పిల్లని నేను మనుష్యుణ్ణని బలవంతుణ్ణని కర్ర పెట్టి నేను ఎందుకు కొట్టాలి? కాబట్టి ఆత్మవత్ సర్వభూతేషు యపశ్యతి సపశ్యతి, ఒక పని చేసే ముందు ఒకటే పరీక్ష పెట్టుకో. ఇది నాకు జరిగితే అదొక్కటే ఆలోచించు. ఇలా నాకు చేస్తే, నన్ను కొడితే, నన్ను తిడితే బాధ కలుగుతుంది, కాబట్టి అవతల వాళ్ళకి చేయదు. ఆత్మవత్ సర్వభూతేషు, నిన్ను ఇతర ప్రాణిలో చూసుకో, అది నీకు నచ్చితే చేసేయి. ఇలా అంటే బాగుపడ్డానికి ఉపయోగపడుతుంది అను, పర్వాలేదు. ఇలా అంటే అవతల వాళ్ళకి చాలా బాధ కలుగుతుంది అనొద్దు. ఇది ఋషి సమస్య చెప్పడు, సమస్యతో పాటు పరిష్కారం చెప్తాడు. అందుకే కామము పొటమరించినప్పుడు ధర్మపత్నిని పక్కకి చేరుస్తారు వివాహము అని. ఇప్పుడు విశేషమైన భగవంతుణ్ణి పొందడానికి గృహస్థాశ్రమం పనికొచ్చింది. ఇద్దరూ చెయ్యి పట్టుకుని నడుస్తారు. ఇది కట్టు మీద కట్టు, ఓ కట్టు విప్పరు. ఏదో పచ్చగడ్డి తీసుకొచ్చి రైతు ఆనపకాయ కోయడానికి ఎడుతూ ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాడు.
ప్రదోష వేళ అయిపోతే పాదు ముట్టుకోకూడదు. ఒరే నేను ఆనపకాయ కోసుకొస్తాను అని కొడుకుని పిలిచి పచ్చగడ్డి మూట కట్టు, ఇంటి దగ్గర ఆవుకి వెయ్యాలన్నాడు. కొడుకు తాటాకు తీసుకొచ్చి తడప కట్టారంటారు. తడపలా చేసి పచ్చగడ్డి కింద నుంచి పెట్టి మోకాలు పెట్టి నొక్కి గడ్డిని గట్టిగా కట్టుకట్టాడు. తండ్రి ఆనపకాయ కోసుకుని కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చాడు. ఏరా పచ్చగడ్డి మూట కట్టావా? మోపు కట్టానండి అన్నాడు. చూశాడు, నిజంగా వాడి బలానికి కట్టిన కట్టు నిలబడదు. అలా అంటే వాడు బాధపడతాడు. తండ్రి ఏం చేశాడంటే ఇంకో తాటాకు తీసి తలప తెచ్చి మళ్ళీ పచ్చగడ్డి కింద నుంచి పెట్టి తన మోకాలతో గట్టిగా నొక్కి గట్టిగా బిగించి కట్టాడు. ఇప్పుడు కొడుకు వేసిన కట్టు వదిలైపోయి తనంత తాను జారిపోతుందా లేదా? కట్టిప్పాలా? ఇప్పక్కర్లేదు. అందుకే బ్రహ్మచారి కావడానికి ఉపనయనం ఉంటుంది, బ్రహ్మచర్యం పోవడానికి మంత్రాలు ఉండవు. జారిపోతుందంతే. గృహస్థాశ్రమం అన్న కట్టుబడితే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందంతే. ఆ కట్టోటి మళ్ళీ విడిపించడానికి మంత్రాలు ఉండవు, మళ్ళీ దానికి ఎక్కడ క్రతువులు ఉండవు. ఇప్పుడు గృహస్థాశ్రమానికి వెళ్ళాడు. గృహస్థాశ్రమంలో ఏ కోరిక లేకుండా ఎలా బతుకుతావు? అందులోకి వెళ్ళావంటే నువ్వు తినాలి, భార్యకి పెట్టాలి, బిడ్డలకి పెట్టాలి. ఎప్పుడైనా ఒక కోరిక పుడితే అది తీర్చుకోవచ్చా తీర్చుకోకూడదా? దీనికి ఒకటే అగ్ని పరీక్ష. ఇది ధర్మం అన్న చట్రంలోకి ఇముడుతుందా? అదొక్కటే చూడాలి. ఇముడుతుంది, తీర్చేసుకో, ఏమీ దోషం లేదు. అది నిన్ను భగవంతుడికి దగ్గర చేసేస్తుంది. అది ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చుకోవద్దు. అది పాపము కింద పరిణమిస్తుంది. అది పాపమే ఈశ్వరుణ్ణి చేరకుండా ప్రతిబంధకం. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. అందుకనప్పుడు చెయ్యకు, ఆ పని విడిచిపెట్టేసేది. కాబట్టి ధర్మము అనబడేటటువంటి చట్రంలోకి ఇమిడినటువంటి కోరిక తీర్చుకోవాలి. కానీ మనసుకు ఒక బలహీనత ఉంటుంది. అది ఒక కోరిక చెప్పేటప్పుడు ధర్మచట్రంలోకి ఇముడుతుందా ఇమడదా అది చూడదు. అది దానికి కోరిక ఒకటే చెప్తుంది, అదే పనిగా చెప్పేస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు నువ్వు మనసుతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. మనసు వంక తిరిగి ఓ చాలా సంతోషం చెప్పావు, కానీ ధర్మచట్రంలోకి ఇమడదు, తీర్చడం కుదరదు, పో. మీరు అలా ఒక్కమారు చెప్పారని ఇంకా ధర్మచట్రంలోకి ఇమడని కోరికలు మనం చెప్పినా జీవుడు వినడు, మనం చెప్పద్దు అన్నదేం ఊరుకోదు, చెప్తూనే ఉంటుంది. రామకృష్ణ పరమహంస ఒక ఉపమానం చెప్పేవారు. ఒక ఆయన కుక్కని పెంచాడు. ఆ కుక్కని రోజు ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అలవాటు చేసుకున్నాడు. అది ఆయన మూతి నాకుతుంది, గడ్డం నాకుతుంది, బొగ్గలు నాకుతుంది. ఆయన దాన్ని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఒక ఆయన ఇంటికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు. ఏమిట్రా నీకు ఎంత ప్రేమ ఉన్నా కుక్కని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కౌగిలించుకుని అది నిన్ను ముద్దెట్టుకోవడం, నాకడం అటువంటి పనులు చేయకూడదు, అసహ్యంగా ఉంటుంది. కుక్క మీద ప్రేమ ఉంటే ఉంచుకో, ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు ఉండాలి. అంతేగాని కుక్క ఒళ్ళోకి వచ్చి నాకడం ఏమిటి? తప్పది అన్నాడు. ఆయన ఏం చేశాడు, అయితే నాన్నగారండి ఇవాళ నుంచి కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోను, పెంచుకుంటానంటే. కుక్కను తీసి పక్కన పెట్టేశాడు. ఈయన అనుకున్నాడు కుక్కను వదిలేద్దాం, కుక్కని ఒళ్ళోకి ఎక్కించుకోవద్దని. కుక్కకి తెలియద్దా విషయం? కుక్క ఏం చేస్తుంది, మళ్ళీ పరిగెత్తుకొచ్చి ఒళ్ళో కూర్చుంటుంది. ఈయన ఒక్కటి కొట్టాడు బాగుంది అని, అది వెళ్ళిపోయింది. కానీ కుయ్యి 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 కుయ్యను అరగంట ఊరుకుంటుంది. మళ్ళీ కాసేపు ఆగి, అదే శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, పురాణ వైరాగ్యం అంటే. మళ్ళీ కాసేపు ఆగి మళ్ళీ వచ్చి ఒళ్ళోకి ఎక్కుతుంది. వచ్చినప్పుడల్లా మూతి మీద ఒకటి కొడితే 10 రోజులు పోయిన తర్వాత దూరం నుంచి చూసి ఇలా కాళ్ళు జాపి కుయ్యి కుయ్యి అంటుంది తప్ప మీదకి ఎక్కదు. కొన్ని కోట్ల జన్మల నుంచి మనసుకు అలవాటైపోయింది దాని ఇష్టం వచ్చినవన్నీ చెప్తూ ఉండడం. వింటూ పోతే నువ్వు బానిసవుతావు. వెనక్కి తిరిగి ఆగి ఆలోచించి జవాబు చెప్పడం అలవాటైందనుకోండి, ధర్మబద్ధమైన దానిని తీర్చుట కుదరదు. ఇదే మాట మనసు చెప్తూ ఉండగా కొంతకాలం అయిన తర్వాత సాధనలో మనసు ఏం చేస్తుందంటే అసలు ప్రతిపాదించదు. ఆయన వినడు, అనవసరం అటువంటి కోరిక. ఇప్పుడు మనసుని చంపకూడదు, మనసుని వశం చేసుకోవాలి. అందుకే శంకరాచార్యులు వారు కోతితో పోల్చారు. ఇప్పుడు నేను అలా వస్తుంటే ఓ కోతి ఆ మూల అలా పడుకుని ఉందనుకోండి, నేనేమంటాను? ఏమంటే పాపం దానికి ఒంట్లో బాగోలేదా ఏమిటి అలా పడుకుందంటాను. కోతి అంటే అలా ఆడుకుంటూ ఉండాలి, తిరుగుతూ ఉండాలి. ఎలా తిరుగుతూ ఉండాలి? ధర్మాన్ని పట్టుకుని తిరుగుతూ ఉండాలి. ధర్మం పట్టుకుని నువ్వు ఎన్ని కోరికలు కోరుకో, ధార్మికమైన కోరికలు. అంటే మీకు ఒక్క ఉదాహరణ చెప్తే పట్టేసుకుంటారు. నాకు చక్కెర పొంగల్ తినాలనుంది,
ధర్మమా అధర్మమా? నేను గృహస్థుని, చక్ర పొంగల్ తినాలని కోరిక పుడితే తప్పేమిటి దాంట్లో? కానీ నా కొరకోని వండుకుని తినేయకూడదు. మా ఆవిడ్ని పిలిచి, ఏమోయ్ రేపు పొద్దున చక్కటి చక్ర పొంగల్ చెయ్యి అని దాన్ని తీసుకెళ్ళి వెంకటరమణమూర్తికి నైవేద్యం పెట్టి, పోనీ మీ ఇష్టం ఏ స్వామికైతే ఆ స్వామికి నైవేద్యం చేసి, దాన్ని నేను తినే ముందు మధుర పదార్థం కాబట్టి అది అవతల వారికి సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి కొద్దిగా తీసి పక్కన పెట్టి, నేను చక్ర పొంగల్ని ప్రసాదంగా కళ్ళకద్దుకుని తిన్నాననుకోండి, అది నన్నేమీ బంధించదు, అది ప్రసాదమైంది. ఇప్పుడు సరిగదా, నేను మధుర పదార్థం ప్రసాదం ఇంకొకరికి పెట్టాను కాబట్టి అది నా ఉద్ధరణకు కారణమవుతుంది. కాబట్టి ఏది ధర్మబద్ధమైన కోరికయో అది బంధించదు, ఏది ధర్మబద్ధము కాదో అది బంధిస్తుంది. ఇప్పుడు ధర్మబద్ధమై కోరిక ఉండాలి అంటే పరిశీలించుకోగలిగినటువంటి శక్తి మనకి కలగాలి. దానికే భక్తి అని పేరు. ఎందుకు నేను తీర్చుకోకూడదలా అంటే, అలా తీర్చుకోవద్దు అని పరమేశ్వరుడు చెప్పాడు. నేను ఆయన చెప్పినట్లు బ్రతుకుతాను, దానికే భక్తి. అందుకే పాశం పట్టుకుని మామూలు కోర్కెలన్న పాశాలు వద్దురా అని భక్తి పాశాలు వేసి దగ్గరికి లాక్కుంటుంది ఆవిడ. ఏ విధమైనటువంటి అధార్మికమైనటువంటి భావనలు లోపల నుండి పుట్టవు. కానీ దానికో చెల్లెలు ఉంటుంది, దాని పేరే క్రోధం. కోరిక తీరలేదనుకోండి, కోపం వస్తుంది. కోపానికి గుర్తు అంకుశం. ఎందుకని? ఏనుగు చాలా గొప్పది, కానీ మావటికి ఎందుకు లొంగుతుంది? ఆయన మీద కూర్చుని అంకుశంతో దాని మస్తిష్కంలో పొడుస్తాడు. ఆ తల పోటు, తల బద్దలైపోయినట్టు ఉంటుంది, దానికి భరించలేదు. అందుకే అంకుశం అక్కడ పెట్టాడు అనుకోండి, దానికి ఎంత భయమో. మీరు ఎప్పుడైనా పెద్ద పెద్ద దేవాలయాల్లో చూడండి, ఏనుక్కు ఒక లక్షణం ఉంటుంది, అది కదలకుండా ఉండలేదు. దాన్ని రెండు కాళ్ల ముందు అంకుశం పెట్టి మావటి ఆ పక్కన కూర్చుంటాడు, ఎవరితోనో మాట్లాడుతుంటాడు. ఏనుగు కదలకుండా ఉండలేదు కదా, అది కదలాలి. ఎలా? ముందు అంకుశం ఉంది, అంకుశాన్ని దాటను కూడా దాటదు. దాటకుండా ఇలా తొండం ఇలా ఊపుతుంది అడ్డంగా, అయితే ఇలా ఇలా అంటుంది. కాలు మీరు ఎప్పుడైనా గమనించండి, ఏనుగుని కాలు ఎత్తుతుంది ఇలాగా, అంకుశం దాకా పెడుతుంది, మళ్ళీ వెనక్కి తీసేసి వెనక్కి పెట్టేస్తుంది కాలు. అంకుశం దాటి మాత్రం కాలు వేయదు. అంకుశానికి ఏనుగు లొంగిపోయింది. ఏనుగు ఎంత పెద్దదో ఒక్కసారి కోపం అంటూ వచ్చేయాలి, కానీ లోపల నుంచి, బయట నుంచి లోపలికి రాదు, లోపల నుంచి బయటకు వస్తుంది. ఇది వచ్చినప్పుడు ఏనుగంత ఉంటుంది. అసలు దానికి వశపడిపోయిన వాడిని, కోపంతో ఉన్నవాడిని ఫోటో తీసి వాడికి చూపించండి, వాడే తెల్లబోతాడు. ఇలా ఉంటానా ఇంత వికారంగానే? అంత భయంకరమైన స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది, మనిషిని ఆలోచించనివ్వదు, ఊపేస్తుంది. అటువంటి కోపం మనని పాడు చేయకుండా ఉండాలంటే అమ్మవారి పాదాలు పట్టుకోవాలి. అమ్మవారు ఏం చేస్తుందంటే ఇప్పుడు దాన్ని సాధన కింద మారుస్తుంది. ఎలా అంటే కోపము ఉత్తమ కోపంగా మారుతుంది. ఉత్తమ కోపంగా మారడం అంటే కోపం మీద కోపం వస్తుంది. ఇన్నాళ్ళు నాకు చాలా కోపం అండి అనేవాడు, ఇప్పుడు అంటాడు ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం, అయిన దానికి కాని దానికి కోపమే, ప్రతిదానికి కోపడ్డమే, పైగా కోపం పోకుండా అలా గుండెల్లో తిష్ట వేసి కూర్చోవడమే. ఇంకా ఏమిటి స్థితి, చిచి నేను ఈ కోపం విడిచిపెట్టాలనుకుంటాడు. ఇప్పుడు కోపం మీద కోపం ఎందుకు వస్తుందంటే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆ జాడ్యం వదిలిపోతుంది. ఇవి కలియుగంలో ఉండేటటువంటి ప్రబల శత్రువు. ఇదే మహానుభావుడు ధర్మరాజు గారితో మహర్షి చెప్పిన మాటలు. కామక్రోధములు రెండు పీడించేస్తాయి, ధర్మబద్ధములు కావు. దీనివల్ల ఏమైపోతాడంటే మనుష్యుడు మళ్ళీ కొన్ని కోట్ల జన్మల పాటు తిరియక్కుగా వెళతాడు. మనుష్య జన్మ ఎన్నాళ్ళు ఉంటుందండి? మహా ఉంటే 70, కాకపోతే 80, పోని పూర్ణాయుర్దాయం ఉంటే 100. ఉంటే మాత్రం అందరూ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిలా అపారమైన జ్ఞాపక శక్తితో ఉంటారా? ఉండరు. 80 ఏళ్ళు వచ్చేటప్పటికి విస్మృతి వచ్చేస్తుంది, గుర్తుండదు. తాళం ఎక్కడ పెట్టాడో గుర్తుండదు, వీడెవరో గుర్తుండదు, వాడెవరో గుర్తుండదు, ఏం మాట్లాడాడో గుర్తుండదు, చెవులు వినపడడం తగ్గిపోతుంది, కళ్ళు కనపడడం తగ్గిపోతుంది, శరీరము జర్జరీభూతమవుతుంది. అప్పుడు అటువంటి స్థితిలో అన్ని జ్ఞాపకం ఉంటాయని నమ్మకం లేదు. 20 ఏళ్ళు వచ్చే వరకు శాస్త్ర పరిజ్ఞానం కలగనే కలగదు. మిగిలినవి 60 ఏళ్ళు, సగం నిద్రలో పోయింది, ఇక మిగిలింది 30 ఏళ్ళు. సంసార పోషణలో 20 ఏళ్ళు పోయింది, మిగిలింది 10 ఏళ్ళు.
10 ఏళ్లలో మిగిలినవి ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? ఎక్కడ భగవద్భక్తి ఎక్కడ నిలబడుతుంది? అందుకే అసలు అమ్మవారి అనుగ్రహం కలిగినటువంటి వాడికి ఉండేటటువంటి లక్షణమేమి అంటే, వాడు నిరంతరము పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో ఉంటాడు. ధర్మం వైపుకి అడుగు వేస్తాడు తప్ప అధర్మం వైపుకి అడుగు పడకుండా ఆవిడ జాగ్రత్తగా పొదివి పట్టుకుంటుంది. పట్టుకుని ఎప్పుడూ ధర్మం గురించి ఆలోచించేటట్టుగా చేస్తుంది. అది మనిషిని రక్షిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుష్య జన్మయందు పునర్జన్మని పరమేశ్వరుడు నిర్ణయము చెయ్యడు. ఇది ప్రాణప్రదం ఈ సిద్ధాంతం. మనుష్య జన్మలో మళ్ళీ వచ్చే జన్మలో నేనేమవుతాను ఈశ్వరుడు ప్రమేయం పెట్టుకోడు. నేనే ప్రమేయం, నేనే తీర్పు చెప్పుకుంటాను. ఎలా? ఇదే భాగవతంలో రుచి వాసన అంటారు. ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు లలితా సహస్రంలో వ్యాఖ్యానం చేశారు. మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది, ఆలోచనలు మనసు మీద ఆధారపడతాయి. ప్రతి విషయం చేసినవన్నీ మనసు గుర్తుపెట్టుకుంటుంది. రుచి వాసన అనుభవిస్తుంది, వాసన గుర్తుపెట్టుకుంటుంది. మెల్లిమెల్లిగా వదిలేస్తుంది, కొన్నిటిని పట్టుకుంటుంది. బాగా తనకిష్టమైనదేదో దాని మీద నిలబడిపోతుంది. నిలబడిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. ఆఖరి కదలికలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదేదో దాన్ని స్మరిస్తుంది. ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి, నిన్నేళ్లు బ్రతికించాను, ఏది స్మరించావు చివర? ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తావు? కుదరదు. ఇన్నేళ్లు బ్రతికావు, ఆఖరిన దేన్ని స్మరించావు? స్వామి నా పొలం గుర్తొచ్చింది, తిరియక్కువగా. దానికి మనుష్య జన్మ ఎందుకురా? ఐశ్వర్యం గురించి ఆలోచించుకుంటూ కూర్చోడానికి వెళ్ళిపోమ్మంటాడు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, ఇక కర్మాధికారం లేదు. మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇది ఉంది, రామనామం చెప్పగలవు. ఇది ఉంది, గుళ్ళోకి వెళ్ళగలవు. ఇది ఉంది, ప్రవచనం వినగలవు. ఇది ఉంది, ఆవు పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తావు. ఇది ఉంది, ఈ చేత్తో ఇలా ఎవరికైనా పెడతావు. ఇది లేదు, ఏమీ చేయడానికి లేదు. ఇక ఏ ఉపాధిలో ఉన్నా సరే, ఇక్కడ ప్రవచనం జరుగుతోంది, ఓ కుక్క విందామని లోపలికి వచ్చిందనుకోండి, లోపల ఉన్న జీవుడికి ఏదో కొంత సంస్కార బలం ఉండనిస్తారా? బయటికి తోలేస్తారు కుక్కని. ఏ ఇతర ప్రాణి లోపలికి రావడానికి వీల్లేదు. ఒక్క మనుష్య ప్రాణి వింటున్నా వినకపోయినా వాడు వచ్చి కూర్చుంటే ఊరుకుంటాడు. ఈ ఉపాధికున్న గొప్పతనం. ఇది ఎంతకాలం ఉంటుంది బలంగా? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అంటే అదే. అందరి గురించి ఆలోచిస్తున్నావు, బాగుంది. నీ జీవుడి యొక్క అభ్యున్నతి. చేసినవి ఎవరు పట్టుకెడతారు? నువ్వే పట్టుకెళ్ళాలి, మూట తగిలించుకుని. ఈశ్వరుడి ముందు నిలబడాలి. ఎన్నాళ్ళు ఇక్కడ ఉంటావు? ఎప్పుడో అప్పుడు వెళ్ళి నిలబడాలా? ఇంట్లో ఉన్నటువంటి అన్నం ఉండేటటువంటి గుండిగలు ఉంటాయి, అటక మీద పెడతారు. ఎప్పుడన్నా శుభకార్యాలు వస్తే కిందకి దింపుతారు. ఆ గుండిగకున్నంత వయస్సు ఇంట్లో ఎవరికీ ఉండదు. ఆ గుండిగ ఉంటుంది 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 3-4 తరాలకి పెళ్లిళ్ళు అవుతాయి. మా ముత్తాత గారి పెళ్లికి ఇందులోనే వారిచారటండి అంటారు. ఏరి ముత్తాతగారు, ఏరి తాతగారు, ఏరి తండ్రి గారు, ఇంతమంది వెళ్ళిపోయారు. గుండిగకున్నంత వయస్సు మనకు ఉండదు. కానీ గుండిగ పుణ్యం చేయదు, నే పుణ్యం చేయగలను. కోరి కోరి ధర్మమునందు అనురక్తి కలగకపోతే తర్వాత తిరియక్కుగా వెళ్ళిపోతావు. ఒకసారి తిరియక్కుగా వెళ్ళిపోయాడనుకోండి, మృత్యువునందు కూడా స్వాతంత్రం లేదు. మనుష్యుడైతే కనీసం ప్రాణం పోయే వరకు ఊరుకుంటారు, ఎవరేం చేయరు. ప్రాణం పోయిన తర్వాత అంత్యేష్టి చేస్తే చేస్తారు. అసలు నే చనిపోయాక అన్నదాని గురించి ఆలోచించడం అనవసరం. అది ఆలోచించవలసిన వాడు కొడుకు, అంతకా కాకపోతే పక్కింటివాడు, ఇంకా కాకపోతే మున్సిపాలిటీ వాళ్ళు తప్ప అసలు అది నేను ఆలోచించవలసిన విషయం కాదు. నేను ఆలోచించవలసిన విషయం ఇందులో ఉండగా నేనేం చెయ్యాలి వరకు. చచ్చిపోయిన తర్వాత నా ఆలోచన ఎందుకు? అసలు ఇందులో ఉండగా ఏం చేస్తావు అడుగు, శాస్త్రాలు మాట్లాడతాయి. ఒక్కసారి వదిలిపెట్టేశావు ఇందులో, ఎన్ని బాధలు. ఒక కోడై పుడితే చాలు, దిక్కుమాలిన కోడి నేను చూస్తుంటాను తెల్లవారకట్లగా రోడ్ల మీద వెడుతున్నప్పుడు. కుక్క శత్రువు, పిల్లి శత్రువు, గద్ద శత్రువు, కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, వానొస్తే కోసేసి, ఎండొస్తే కోసేసి, పెరిగితే కోసేసి, పిల్లగా కోసేసి, మోటార్ సైకిల్కి తల కిందకి పెట్టి పైకి కాళ్ళు గుత్తిగా కట్టి తీసుకెళ్ళిపోతుంటే ఎంత బాధ నిజంగా.
ఎందుకు వచ్చిన బాధ? ఇక్కడ ఉండగా ఉపాధిని వాడుకుని ధర్మబద్ధమైన కోరిక తీర్చుకో. ఈశ్వరుడు సుఖం అనుభవించవద్దు అనలేదుగా. ధార్మికమైనటువంటి రీతిలో తీర్చుకో, అభ్యున్నతిని పొందుతావు. మళ్ళీ జన్మ ఉందిగా, భార్యాబిడ్డలు ఉంటారుగా, సుఖపడాలిగా, నీ జీవుణ్ణి నువ్వు రక్షించుకోవాలిగా. ఉద్ధరేణ ఆత్మనాత్మానం. ఈ భావన పక్కన ప్రోది అయితే మనిషి జాగ్రత్త పడతాడు. అమ్మో, పక్కింట్లో దొంగలు పడ్డారండి అన్నాడు అనుకోండి, వీళ్ళింటికి కిటికీలు తలుపులు అన్నీ వేసుకుంటాడు. మరి తాతయ్య గారు వెళ్ళిపోయారుగా, నాన్నగారు వెళ్ళిపోయారుగా, నేను వెళ్ళిపోవాలిగా, మూట సర్దాలిగా. కాకినాడ నుంచి ఇక్కడికి వస్తున్నానంటే పెట్టి సర్దుకున్నానుగా, దీన్ని ఎప్పుడప్పుడు విడిచిపెట్టాలిగా, మూట సర్దుకోవాలిగా పెట్టి, అందులో ఏదో పుణ్యం ఉండాలిగా. ప్రయత్నపూర్వకంగా చేయకపోతే ఎవడిస్తాడు? నువ్వు వెళ్ళిపోయాక కొడుకు గోదానం చేయాలని ఎందుకు అనుకుంటావు? ఉండగా ఎందుకు చేసుకోవు గోదానం? ఉండగా ఎందుకు గోశాలకెళ్ళవు? ఉండగా ఎందుకు పట్టెడు గ్రాసం గోవుకి పెట్టవు? ఈ భావన కలగడం ధర్మమునందు ఊంచుకోవడం, ఇది కల్పిస్తుంది అమ్మవారు. ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శిశిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చిండి చరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ అంటారు శంకరాచార్యులు వారు. అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు. చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు. ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుందిట, ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిట. మూకశంకరులు ఆ మూక పంచశతి చేస్తూ ఒక మాట అంటారు, జంతోస్తవ పద పూజన సంతోష తరంగితస్య కామాక్షి బంధో యది భవతి పునః సింధోరంభస్సు భ్రమీతి శిలా అన్నారు. సంతోషతరంగితస్య కామాక్షి, పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడనుకోండి అమ్మవారికి, పరమ ఆనందంతో. పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి. ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు. పూజ పరమ సంతోషంతో చెయ్యాలి. మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే. అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు. ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టు అన్నారు. ఆవిడ పాదములు పట్టుకున్నవాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది. ఎంత గొప్పగా అంటే, స్వర్గలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడి ఇల్లాలు శచీదేవి తమ చేతుల వంక చూసుకుని, అబ్బా ఎంత లావణ్యంగా ఉంటామో, ఎంత అందంగా ఉంటామో, మేము స్వర్గలోకంలో ఉంటామనుకుంటారట. అమ్మవారి పాదాల జంట కనపడుతుందట. ఆవిడ కాలి గోరు కనపడుతుంది, అది చంద్రబింబంలా ఉంటుంది. ఆ గోరు చూడగానే శచీదేవి కూడా ఇలా అంటుంది, కరకమల సంకోచ శిశిభిః అంటే ఆవిడ పాదాల్ని శచీదేవి కూడా ఇలా నమస్కరిస్తుంది. వాళ్ళ కోరికలు తీరాలంటే వాళ్ళు కల్పవృక్షం దగ్గరికి ఎడతారు. కల్పవృక్షానికి చెప్తారు, అది చిగురు వేసి పువ్వు పూసి కాయ కాసి పండయి ఇస్తుంది. దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమాహ్నాయ దదతౌ. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి ఆ బెంగ లేదు. అమ్మా అనొక్కసారి పిలిచి నమస్కారం చేస్తే చాలు, వెంటనే నేనున్నాను రా బిడ్డా అని అమ్మవారు కాపాడుతుంది. మీకు నేను ఒక మాట చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ శ్లోకం ఎంత శక్తివంతమో తెలుసా? మీరు తప్పించుకోలేనంత పెద్ద ఉపద్రవం వెంట తరిమేస్తుంటే వెనకాతల ఏం చెయ్యాలో తెలియనప్పుడు ఈ శ్లోకం జరిగితే చాలా రక్షిస్తుంది అమ్మవారు. అంత శక్తివంతం. చండీపరదేవత అనుగ్రహం అంటే అలా ఉంటుంది. అందుకే చండి చరణవు అని చండీపరదేవతని స్తోత్రం చేశారు శంకరాచార్యులు వారి ఈ శ్లోకంలో. అటువంటి అమ్మవారి పాదాలు పట్టుకుంటే సంస్కారవంతం చేస్తుంది మనస్సు. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న అడగచ్చు, ఏమండి ఒకవేళ అసలు కోర్కెల మీద వ్యామోహం పోక, అసలు వ్యామోహం అనేటటువంటిది పోతే కదండి ధర్మబద్ధం చేసుకుందామన్న కోరిక. ఆయన అలా చెప్తాడు కానండి, ఏడాదికి ఒకసారి వచ్చి ఇవన్నీ అనుభవించడంలో ఎంత సంతోషంగా ఉంటుంది. ఏమిటి ధర్మచట్రం అని పట్టు కూర్చుంటే ఎక్కడ తీరుతాయండి? రోజు చేసే పుణ్యం చేస్తున్నాం కదా, ఇవి నడుస్తాయి అని అంటావేమో. అందుకే అలా నన్ను నేను నిగ్రహించుకోలేకపోతే, ఒకవేళ ధార్మికమైన జీవనం నేను చెయ్యలేకపోతే ఎవరితో చెప్పుకోవాలో తెలుసా విషయం? అమ్మవారితోటే చెప్పుకోవాలి.
అమ్మవారితో నేను అన్నప్పుడు దాని అర్థం ఏమిటంటే అమ్మవారు అయ్యవారు అని కాదు, పరమేశ్వరుడితో చెప్పుకోవాలి అని. దానికి శరణాగతి అని పేరు. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీ బలహీనతని భగవంతుడి దగ్గర చెప్పడం. అందుకే మీరు ఎప్పుడైనా శరణాగతి చదవండి. రుక్మిణీదేవి శరణాగతి, తన బలహీనత చెప్తుంది. గజేంద్రమోక్షణం శరణాగతి, తన బలహీనత చెప్తాడు. ఈశ్వర, మీరు నాకు మనస్సు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, బలం ఇచ్చారు, బుద్ధినిచ్చారు, శాస్త్రం ఇచ్చారు, గురువునిచ్చారు, ధర్మచక్రం దాటి పనులు చెయ్యొద్దన్నారు. కానీ నా మనసు వెంపర్లాడిపోతోంది అక్కర్లేని కోరికలు తీర్చుకోమని. ఈశ్వర, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, నా మనసును నేను వశం చేసుకోలేకపోతున్నాను, నేను దానికి లొంగిపోతున్నాను, తప్పులు చేస్తున్నాను, మీరే నన్ను ధర్మంలో నిలబడేటట్టు చెయ్యండి, ఇక నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను అని ఉన్న మాట ఉన్నట్టు ఈశ్వరుడి దగ్గర చెప్పాలి. అంతేకాని ఆయన దగ్గరికి వెళ్ళి మహానటుడిలా పరమ ఉత్తముళ్ళ నిలబడకూడదు. తప్పు చేస్తే ఈశ్వరా, నిన్న తప్పు జరిగింది, ఈ తప్పు చేశాను, వేరొకసారి నా జీవితంలో ఇటువంటి తప్పు జరగకుండా, నేను ఉద్రేకం పొందకుండా నన్ను కాపాడండి అని నువ్వు చెప్పుకోవాలి. దానికి శరణాగతి అని పేరు. దుర్జటి కాళహస్తీశ్వర శతకంలో శరణాగతి చేశాడు. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ బాసీబాయద పుత్రమిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు దీని తుళ్ళన చవే శ్రీకాళహస్తీశ్వర అని అడిగాడు. ఏమి సుఖం లేదు అనిపిస్తుంది, మళ్ళీ అదే సుఖం అడుగుతుంది. ఏం పిల్లలు లేదు అనిపిస్తుంది, మళ్ళీ పిల్లల వెంట పడుతుంది. ఏం డబ్బు లేదు అంటుంది, మళ్ళీ డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఇలా వదిలిపెట్టినట్టుంటుంది, మళ్ళీ ఇలా పట్టుకుంటూ ఉంటుంది. దీన్ని నేను ఆపలేకపోతున్నాను శంకర, మీరు దీన్ని నిగ్రహించండి అన్నాడు. అంటే శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటంటే మీ బలహీనత మీరు పరమేశ్వరుడికి చెప్పడం. దానికి శరణాగతి అంటారు. అప్పుడు అది రెండో మార్గం. మనమే ధార్మికంగా బతకకపోతే అది భగవంతుడికి చెప్పాలి, అమ్మవారితో చెప్పాలి వెళ్ళి, అమ్మా ఇలా అవుతోంది, నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను, తప్పు చేస్తున్నాను, అమ్మా నువ్వు నాకు ధర్మమునందు అనురక్తి అని ఆవిడ దగ్గర ఒప్పుకొని బలహీనత చెప్తే ఆవిడ అనుగ్రహిస్తుంది. మీరు మళ్ళీ నన్ను ప్రశ్నిస్తారు నాకు తెలుసు. అసలు కామం ఆవిడ ఇవ్వకపోతే దరిద్రం వదిలిపోయిందిగా. అసలు కామం పెట్టడం ఎందుకు? ఆవిడే పెట్టబట్టి కదా ఈ అల్లరంతా వచ్చింది. పెట్టకుండా ఉంటే గొడవ వదిలిపోనుగా. ఆవిడెందుకు పెట్టిందంటే ఒక ఉత్తమమైనటువంటి ప్రయోజనం కోసం ఆవిడ కామాన్ని ఇచ్చింది. కామము మనసులో పుట్టి అది ధర్మబద్ధమై ప్రహృష్టమైనటువంటి మనసుతో భార్యాభర్తల సంగమం వల్ల తేజోవంతమైన కొడుకు పుడతాడు. వాళ్ళిద్దరి యందు అనురక్తి లేదనుకోండి, అనురక్తి లేకపోతే తేజో విహీనమైన సంతానం కలుగుతుంది, అనురక్తి చేత తేజోవంతమైన సంతానం కలుగుతుంది. బాలకాండ స్కందోత్పత్తిలో అదే చెప్తారు. కాబట్టి ఇప్పుడు అటువంటి కొడుకు పుడితే పితృరుణం నుంచి విముక్తుడవుతాడు. పితృరుణం నుంచి విముక్తుడు అవ్వాలంటే కామం ఉండాలి, కానీ కామము ధర్మబద్ధము కావాలి. నీ భార్య ఎందుంది, అదేం బంధించదు, అదేం పట్టుకోదు. అదే సీతమ్మ అంటుంది, నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ వారి యందు నీ మనస్సుంచుకో, ధర్మం అయిపోయింది. నీ వారి యందు మనసుంచుకోకపోతే ప్రమాదానికి కారణమైపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడెందుకు ఇచ్చింది? పితృరుణం నుంచి విముక్తుడివికా అని ఇచ్చింది. కానీ అది మన బలహీనతగా మారిపోతే అదే అమ్మవారితో చెప్పాలి. అందుకే శరణాగతి ఎంత గొప్పదో తెలుసా అండి. అసలు శరణాగతి నోటితో చెప్పడం కాదు, శరణాగతి త్రికరణ శుద్ధిగా చెయ్యగలిగితే నయితి 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 అంటూ జ్ఞాన మార్గంలో వెళ్ళినప్పుడు చిట్ట చివర ఏ లక్ష్యాన్ని చేరుతాడో, శరణాగతి మార్గంలో కూడా అదే ప్రయోజనానికి వెంటనే వెళ్ళిపోతాడు. సత్య ఫలితం ఉత్తరక్షణం వెళ్ళిపోతాడంతే. అంత గొప్పది శరణాగతి. ఎందుచేత అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా పసిగట్టవలసి ఉంటుంది. నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. ఒక రాజుగారు యుద్ధం చేస్తున్నాడు, మత్తగజం మీద నిలబడి శత్రువులతో యుద్ధం చేస్తున్నాడు. పక్కన ఓ బంటు కనపడ్డాడు. వాడిని అన్నాడు యుద్ధం చేస్తూ, ఇవాళ రాత్రి 9 గంటలకు ఒకసారి నువ్వు నా శిబిరంలో కలు అన్నాడు. ఆ సైనికుడు అన్నాడు, నేను సామాన్యమైన సైనికుణ్ణి, రాత్రి సేనాధిపతులు వస్తారు, మండలాధికారులు వస్తారు, ప్రజల్ని అక్కడ రాజ్యం పరిపాలనలో ఉన్న ఉన్నతాధికారులు వస్తారు, మీ దగ్గర విషయాలు కనుక్కోవడానికి నిర్ణయానికి మంత్రులు వస్తారు. 9 గంటలకి నేను మిమ్మల్ని ఎలా కలవగలను
వాళ్ళందరూ వెళ్ళాక రావాలి, అప్పటికి తెల్లవారిపోవచ్చు, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఎలా కలుస్తాను సామాన్య సిపాయిని అన్నాడు. ఇది నీ దగ్గర ఉంచుకో. రాజు ఉంగరం విసిరాడు. వాడు చూశాడు ఇలా ఉంగరం వంక, అది రాజముద్ర, తన రాజు ఉంగరం కాదు, శత్రురాజు ఉంగరం. అది అడిగిపోయాడు. అయ్య బాబో, ఇదేవిడు శత్రురాజు ఉంగరం ఇచ్చారు నాకు అని. మాట్లాడకు. అది పట్టుకుని పావు తక్కువ 9కి ఎవరిని అడక్కు నా దగ్గరికి వస్తానని అలా దూరంగా తిరుగుతుండు, చాలు 9 అయ్యేటప్పటికి నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చేస్తాడు. పావు తక్కువ 9 అయింది. శత్రురాజు ఉంగరం చేత్తో పట్టుకుని ఎవరిని అడగకుండా అలా దూరంగా చీకట్లో తిరుగుతున్నాడు. రాజుగారు అక్కడ పడుకున్నది. పహరా కాస్తున్న సైనికులు వచ్చి పట్టుకున్నారు. ఎందుకు తిరుగుతున్నారు అని ఇక్కడ అన్నాడు. ఆయన ఏం చెప్పొద్దన్నాడు రాజు. ఏమీ చెప్పలేదు. ఎందుకు తిరుగుతున్నాడు వీడిక్కడ, వీడికి అవసరం లేదే రాజుగారి శిబిరం దగ్గర. ఒళ్ళంతా వెదిగారు. శత్రురాజు ఉంగరం దొరికింది. ఇప్పుడు ముందు ఎవరు వాడిని తీసుకెడతాడో వాడికి పదోన్నతి వస్తుంది. అందుకని గబగబా ముందు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. మహారాజా, శత్రురాజు ఉంగరం ఉంది వీడి దగ్గర, తీసుకొచ్చాం. మహారాజు అన్నాడు, నేను మాట్లాడతాను, మీరు బయటికి వెళ్ళిపోండి అన్నాడు. అని ఒరే, నా ఉంగరం ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట, శత్రురాజు ఉంగరం ఉంది కాబట్టి 9 అయ్యేప్పటికీ నా దగ్గరికి వచ్చేసావు. చూసావా, అది శత్రురాజు ఉంగరం అని తెలిస్తే చాలు, నీకు పనికొచ్చింది. ఇది నన్ను పాడు చేస్తోంది, ధర్మబద్ధము కావట్లేదు, అందుకని నేను పాడైపోతున్నానని నువ్వు గుర్తుపట్టగలిగితే చాలు. అమ్మవారికి ఆ మాట త్రికరణ శుద్ధిగా చెప్తే చాలు, అమ్మవారు జోక్యం చేసుకుని తన దగ్గరికి తీసుకెళ్తుంది, రక్షించేస్తుంది. కానీ నోటితో ఉత్తినే వెళ్ళి నేను ఆయన చెప్పమన్నాడమ్మా అందుకు చెప్తున్నాను అని చెప్తే కాదు, త్రికరణ శుద్ధిగా నేను ధార్మికంగా బ్రతకలేకపోతున్నాను, సాధన చేయలేకపోతున్నాను, కనీసం ఒక్కొక్కటైనా విడిచిపెట్టలేకపోతున్నాను, చిన్న చిన్నవి కూడా విడిచిపెట్టలేకపోతున్నాను, ఎప్పుడూ ప్రలోభాలే లేదు, పరమేశ్వరుడు జోక్యం చేసుకుంటే తప్ప నా జీవితం చక్కబడదు అని నువ్వు భగవంతుడికి చెప్తే దాన్ని శరణాగతి అంటారు. అందుకే కలియుగంలో భగవంతుడు 2 ప్రధాన సాధనములు ఇచ్చాడు కలి నుండి తప్పుకోవడానికి. ఒకటి, సంస్కారవంతమైన పుణ్యమునందు అనువృత్తమైనటువంటి మనస్సుని సాధన చేత ఏర్పాటు చేసుకోవడం. రెండవది, అలా లేనప్పుడు శరణాగతి చెయ్యడం. శరణాగతి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు వచ్చేసేటట్టు చేస్తుంది. రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుడికి ఇచ్చి లేఖ పంపించింది. లేఖ పంపించి ఘనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీశు మర్యాద యవ్వని పాదంబుజతో యమందుములుగన్ వంచింతురో అట్టి నీ అనుకంపన్ విలసింపని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుతు ప్రాణముల్ విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున ఈ దురాత్ముడు చైత్యుడు నీ పదాంబుజ ధ్యాయనైన నన్ను వడిదా కొనిపోయదనంచునున్నవాడు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపమున్ అని ఆ తల్లి నువ్వు వెంటనే వచ్చి నన్ను రక్షించాలని చదివాడంతే లేఖ. శరణాగతి, ఇదిగో వస్తున్నానన్నాడు. వెనక్కెళ్ళి అన్నయ్యకి కూడా చెప్పలేదు. రథం ఎక్కేశాడు. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము సొరుచిరలీలం తెచ్చెద బాలన్ వ్రేల్మిడి వచ్చెద అడ్డంబురిపులు వచ్చిన బోరన్ అన్నాడు. గబగబా బయలుదేరి వచ్చేశాడంతే. శరణాగతి ఉత్తర క్షణం ప్రయోజనాన్ని ఇచ్చేస్తుంది. ఒకటి, సాధనన్నా చెయ్యాలి. అంటే సాధన ఎందు ఒడుదుడుకులుంటాయి. మనసు వెంటనే మాట వినదు. అది వింటలేదని దానితో ఘర్షణ పడకుండా మెల్లమెల్లగా ఒక్కొక్కటైనా దుర్గుణములు విడిచిపెట్టే ప్రయత్నం చెయ్యాలి. అసలు నేను ఏమీ చేయలేకపోతున్నాను అనుకుంటే ఆ విషయం భగవంతుడికి చెప్పాలి. అది శరణాగతి. ఇప్పుడు సంసాధన అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసుని సంస్కారవంతం చేసుకోవడం. మీకు నేను ఇందాక చెప్పా పునర్జన్మ దాని మీదే ఆధారపడుతుంది అని. అదే ఓ రామాయణం గురించో భాగవతం గురించో భారతం గురించో మహాత్ములైనటువంటి గురువుల గురించో ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఉత్తర జన్మలో మళ్ళీ గొప్ప విద్వాంసుడై పుడతాడు. తండ్రి దగ్గర చక్కగా అభ్యాసం చేసి అనుష్ఠానం చేసి పరమేశ్వరుడు యందు చేరుతాడు. మంచి జన్మ రావాలంటే మనసు సంస్కారవంతము కావాలి. సంస్కారము మనసుకి కలగాలంటే 5 ఇంద్రియముల గుండా లోపలికి మీరేం తీసుకుంటున్నారన్న దాన్ని బట్టి మనసు సంస్కారం పొందుతుంది. నేను చాలా గంభీరమైన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను, మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని. నేను ఒక మొక్క వేశాను అనుకోండి, ఆ మొక్క బ్రతకాలి అంటే అబ్బా దొరక్క దొరికిందండి మొక్క,
నాకు దాని మీద ఎంత ప్రేమో అని తీసుకొచ్చి మా పడగదిలో పెట్టాను అనుకోండి, దానికి వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? రెండో రోజు చచ్చిపోతుంది అది. దాని మీద నాకు ప్రేమ ఉండి అది వర్ధిల్లాలంటే దానికి నీళ్లు పొయ్యాలి, సూర్యరశ్మి తగలాలి, మేకలు తినేయకూడదు, చీడ పట్టకూడదు, పురుగులు పట్టకూడదు, కాపాడుకోవాలా వద్దా? అప్పుడేనా అది పెద్ద చెట్టు అవుతుంది. అలాగే అసలు మనస్సు సంస్కారవంతము కావాలనుకోండి, మనస్సులోకి మనసుని ప్రభావితం చేసేవి ఏవి వెడుతున్నాయి అన్నది ప్రధానం. ఇది సాధన. నీకిచ్చిన జ్ఞానేంద్రియములు 5 గుండా లోపలికి వెడుతుంటాయి విషయములు, అవి ప్రభావితం చేస్తాయి మనసుని. నేను కంటితో ఏది చూస్తున్నానో మనసు దాన్ని పట్టుకుంటుంది. అందుకే ధ్యానంలో దీపం వంక చూడండి అంటారు. దేన్ని పట్టుకోవడమైనా కష్టమేమో కానీ దీపం వంక అలా చూశాననుకోండి, ఒక్క క్షణం దీప శిఖ ఇలా వెలుగుతూ ఉంటుంది. కళ్ళు మూసుకున్నాను అనుకోండి, కళ్ళ ముందు కదులుతూ దీప శిఖ కనపడుతుంది. నేను ఏది చూస్తున్నానో అది నా మనసుని ప్రభావితం చేస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను అలా నడిచి వెళ్ళిపోతున్నాను, ఒక వ్యక్తి తీవ్రమైన వేగంతో కారులో వెళ్ళిపోతున్నాడు. ఓ కుక్క పిల్ల పరిగెట్టింది. ఆ కుక్క పిల్ల అలా పరిగెత్తింది, నేను వెనక్కున్నాను. కుక్క పిల్ల కారు కింద పడిపోయిందేమో, ఒక్క క్షణంలో నేను నిత్తుటి ముద్ద చూస్తానేమో. ఇప్పుడు నా మనసు స్వస్థతగా ప్రశాంతంగా ఉంటుందా? ఏదో ఒకటి కనపడే వరకు ఉద్విగ్నతకి లోనైపోతుంది. అబ్బా ఏమవుతుందో, అంత వేగంగా వెళ్ళిపోయాడు అని. అలా వెళ్ళిపోయిన తర్వాత కుక్క పిల్ల అలా భయంతో ఉండిపోయి కారు చక్రాలు అలా వెళ్ళిపోయి బతికిపోయి కుయ్యి 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 అందనుకోండి, అమ్మా బతికిందిరా బాబు, ఇది చచ్చిపోవడం చూస్తే నిజంగా ఇవాళ నా మనసు వికలమైపోయి ఉండేది అనుకుని, ఈ దిక్కుమాలిన కుక్క పిల్ల ఇలాగే తిరుగుతుందో ఏమిటో అని గబుక్కుని పట్టుకుని తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడో పెట్టేసి మీరు వెళ్ళిపోతారా? వెళ్ళిపోరా? అయినా మీ మనసు మీద అది ఒక 10 నిమిషాలు ప్రభావం చూపిస్తుంది. అది ఏమైనా అయిపోయి ఉండుంటే అని. ఒక విషయాన్ని మీరు చూస్తే మీ మనసు తీవ్రంగా కదిలింది, నిరంతరం మనసుని పాడు చేసేవే చూస్తుంటే మనసు సాత్వికంగా ఎందుకు ఉంటుంది? ఉంటుందా? ఉండమంటే సంస్కారం ఏర్పడమంటే ఏర్పడుతుందా? ఒక్కనాటికి రాదు. అలాగే చెవులు. అందుకే వేదం ఇప్పుడు ఏం చెప్తుండంటే ఈ 5 జ్ఞానేంద్రియములు భగవత్పరములగుగాక అని అడుగుతుంది. చెవి వెంట అస్తమానం వినకూడనివే. అన్ని విన్న తర్వాత మనసు దేని గురించి ఆలోచిస్తుంది? అవే ఆలోచిస్తుంది. వాసన ఏది రెచ్చగొడుతుందో, ఏది రజోగుణాన్ని కల్పిస్తుందో అవే వాసన చూస్తున్నాడు. మనస్సు తీవ్రంగా కదలకుండా ఎలా నిలబడుతుంది? తినకూడనివి తింటున్నాడు. మనసు వ్యగ్రతతో ఉండకుండా ఎలా ఉంటుంది? ముట్టుకోకూడనివి ముట్టుకుంటున్నాడు. మనసు వ్యగ్రత పొందకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు మనసు సంస్కారవంతం కావాలి అని చెప్తున్నాయా, చాలా మంచిగా ఉండండి అని చెప్పి కంటి నుంచి లోపలికి వెళ్ళకూడనివి, చెవి నుండి లోపలికి వెళ్ళకూడనివి అన్నీ లోపలికి పంపిస్తున్నావు. మనసు ప్రశాంతంగా ఉండు అంటే ఉంటుందా? నాకు చెప్పండి. మీకు నేను ఒక కుక్క పిల్ల ఉదాహరణ చూపించా. కుక్క పిల్లకే అంత కదిలిపోతే ఎంత తీవ్రమైన ప్రభావం ఉంటుంది మనిషి మనసు మీద. సంస్కారవంతము కానటువంటి మనసు నుండి పుణ్యకర్మ రాదు. అసలు పుణ్యకర్మ చేశాడు అంటే దానికి వెనక ఒక అంకురం ఉంది. అంకురానికి ముందు విత్తనం ఉంది. బీజస్యాం తరివంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలన వైచిత్ర చిత్రీకృతం అంటారు శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రంలో. అసలు విత్తనం ఉంటే కదా అంకురం రావడం, అంకురం వస్తే కదా చెట్టు అవ్వడం. అసలు సంస్కారం ఉంటే కదా మంచి ఆలోచన రావడం. సంస్కారం మనసులో లేదనుకోండి, అది పైశాచికానందాన్ని పొందడం మొదలు పెడుతుంది. ఎవడో బాధపడుతుంటే వీడు సంతోషిస్తూ ఉంటాడు. మంచి పని చేద్దాం, మంచి పని చేద్దాం, ఎవరికన్నా ఉపయోగపడదాం, ఎవరైనా సంతోషపడితే మనం చూద్దాం అన్న ఆనందం ఒకటి మనసులోంచి ఉద్భుతము కావాలి అంటే ఏది ముందు లోపలికి వెళ్ళాలి? మంచి విషయాలు లోపలికి వెళ్ళాలి. మంచి విషయాలు లోపలికి వెళ్ళాయనుకోండి, మంచి సంస్కారం ఏర్పడుతుంది. మహాత్మా గాంధీ గారు రైలు పెట్టే చివర నిలబడ్డారు, రైలు వెళ్ళిపోతుంది. అకస్మాత్తుగా ఆయన చెప్పు జారిపోయింది ఒక కాల్ది. వెంటనే 2వ చెప్పు వదిలేశాడు. పక్కనున్నవాడు అన్నాడు, అది 2వ చెప్పు వదిలేశారు ఎందుకన్నాడు. ఆయన అన్నారు, ఒక చెప్పు ఉంటే నాకెందుకు ఉపయోగపడుతుంది, 2 వదిలేస్తే దొరికిన వాడికి ఉపయోగపడతాయి, అందుకే వదిలేశాను.
అంత ఉత్తరక్షణ నిర్ణయం ఎలా చేశారు అంటే మనసు సంస్కార భూయిష్టం. అందుకే చిట్ట చివర తుపాకీ పెట్టి గుండు కాలిస్తే హే రామ్ హే రామ్ హే రామ్ అన్నారంటే ఎలా వస్తుందా మాట? ఇన్ని కోట్ల మంది వెళ్ళిపోతున్నారు. భీష్మాచార్యుల వారికి స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి విష్ణు సహస్రం చెప్పారు. దశరథ మహారాజు గారికి రాముడి మీద పుత్రవ్యామోహం ఉంది కాబట్టి రామా అన్నాడు. సామాన్యుడు గాంధీ గారు హే రామ్ అంటూ వెళ్ళిపోయారంటే ఎంత సంస్కారవంతమైన పుణ్యపురుషుడయ్యి ఉండాలి. అటువంటి వారు మనకి జాతిపిత కావడం మనం ఎంత గర్వించదగ్గ విషయం. కాబట్టి సంస్కారం అన్నది మనసుని పట్టుకోవాలి అంటే నువ్వు ఏమిచ్చి పెంచుతున్నావు, దీన్ని ఎలా పెంచుతున్నావో మనసుని కూడా లోపల ఏమిచ్చి సంస్కారవంతం చేస్తున్నావు. మీ ఇంటికి వస్తే రామాయణం 6 కాండలు కనపడతాయా? భాగవతం 12 స్కంధాలు ఉంటాయా? భారతం 18 పర్వాలు ఉంటాయా? నువ్వు చదవకపోతే పువ్వు వేసి నమస్కారం పెడతావా? ఇలా చుట్టూ కళ్ళు తిప్పితే భగవన్మూర్తులు కనపడతాయా? మీ ఇంట్లో మాట్లాడుకునే మాటలు భగవత్ సంబంధమైనవి పెద్దవాళ్ల గురించి ఉంటాయా? నువ్వు ఎప్పుడైనా మంచి విషయాలు చదువుతూ ఉంటావా? అవి చదువుతుంటే సంస్కారవంతమైన మనసు ఏర్పడుతుంది. నేను కూడా పుణ్యకర్మ చెయ్యాలి. పుణ్యకర్మ అంటే ఒకరికి సేవ చెయ్యాలన్న సంతోషం. నిన్ననే చాతుర్మాస్యం పూర్తి చేసి చెన్నై వచ్చినటువంటి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు సేవ 2 అక్షరాలు చిన్నది కావచ్చు, చేయడానికి పెద్ద మనస్సు ఉండాలన్నారు. ఎందుకని? మీరు చూడండి, లోకంలో నేను వీరికి సేవ చేశానంటాడు. నిజంగా చెయ్యాలని కాదు. ఎందుకో తెలుసా? లోపల ఒక అహంకారం ఒకటి తృప్తి పొందుతూ ఉంటుంది. అది ఉండకూడదు, అది దాటగలగాలి. ఎందుకని? ఆయనకి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను ఆయనకి అన్నాను అనుకోండి, ఇప్పుడు అందులో ఒక చిన్న గర్వం ఒకటి ఉంటుంది. వాడికి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను. ఇవ్వడం వరకు మంచిదే, కానీ నిన్ను నువ్వు గెలుచుకోవడం చిన్న ప్రతిబంధకం వచ్చింది. కాదు, నాకిచ్చిన వాడోడు ఉన్నాడు, వాడు నాకు ఇచ్చాడు, ఓ లేనివాడిని చూపించాడు, నువ్వు తీసుకెళ్ళి అక్కడికి అని ఇప్పించాడు, నాకు పుణ్యం ఇచ్చాడు, నా జీవుణ్ణి కాపాడాడు, వాడికో నమస్కారం. ఇప్పుడు ఆ లేనివాడిగా వచ్చినవాడు ఈశ్వరుడు, నిజంగా వాడు లేనివాడు కాడు, ఈశ్వరుడు అలా వచ్చి నా దగ్గర పుచ్చుకున్నాడు, పుచ్చుకోవడానికి నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను ఈశ్వరుడి చేతి ఉపకరణాన్ని. అందుకే ఈ దేశంలో దానం చేశారనుకోండి, దానం పుచ్చుకున్నవాడు నమస్కారం చేయడు. లోకంలో ఏంటి? ఒకడికి అవసరం ఉంది, ఒకడి దగ్గర అవసరం తీర్చగలిగిన శక్తి ఉంది, ఒకడికి బట్టలు లేవు, ఒకడి దగ్గర బోల్డన్ని పంచెల చాపలు ఉన్నాయి, ఓ పంచెల చాప పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇప్పుడు పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి నమస్కారం చేయాలా? ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేయాలా? పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి వాళ్ళకి దండం పెడతాడు. ఎందుకని? భాగవతంలో వామనమూర్తి ఘట్టంలో చెప్తారు, విప్రాయ ప్రకటిత వరాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మ ప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగాన్. బ్రహ్మప్రీతం అని పరమేశ్వరుడు సంతోషించుగాక. ఆయన రూపంలో వచ్చినవాడు ఈశ్వరుడు, ఇవ్వగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చింది ఆయనే. లేకపోతే నేనెక్కడి నుంచి ఇస్తాను? ఇవ్వగలిగానంటే ఆయన అనుగ్రహం. కోటేశ్వరరావు గారు ఉపన్యాసం చెప్పారని పైకి కనపడుతుంది. ఒక విషయం మీద మాట్లాడడానికి కావలసినటువంటి సమాచారం అంతా మెదడులో ఉన్నదాన్ని ఒక క్రమంలో బయటికి వచ్చేటట్టుగా చేసి, ఆ మాట్లాడేటప్పుడు తీసినటువంటి ఊపిరిని వాక్కుగా మారుస్తున్నప్పుడు డొక్క నిప్పెట్టి టక్కని పట్టుకుందనుకోండి, ఏం మాట్లాడతాను? అలా పట్టుకోకుండా 2 గంటల పాటు విషయాన్ని ఒక క్రమంలో వాక్యాలుగా మార్చగలిగినటువంటి ప్రజ్ఞనిచ్చి మాట్లాడిస్తున్న వాడొకడు లోపలున్నాడు, వాడు మాట్లాడుతున్నాడు. ఈ మైక ఉపన్యాసం మాట్లాడుతున్నది, నేను మాట్లాడింది ఇది మాట్లాడుతోంది. ఇది నా ముందు ఎలా ఉంటుందో వాడి ముందు నేను అలా ఉన్నాను. అది పోతన గారు. అందుకే పలికిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా. నేనా పలుకుతున్నది, రామచంద్రమూర్తి నా చేత పలికిస్తున్నారన్నారు మహానుభావుడు. ఇది సనాతన ధర్మంలో సేవ. మీరందుకే ఎప్పుడైనా ఒక విషయం గమనించండి, సేవ అన్నది మొదట ఎవరి దగ్గర ప్రారంభం అవుతుందంటే భగవంతుడి దగ్గరే ప్రారంభం అవుతుంది. ఆయన చెయ్యనిది మనం చేసేది ఉండదు. సేవ ఎక్కడ మొదలు? భగవంతుడి దగ్గరే మొదలు. మీరు భాగవతం చదవండి. భాగవతంలో కృష్ణలీలలు అని ఉంటాయి.
కృష్ణలీలలన్నీ ఏమిటి? కృష్ణలీలలన్నీ సేవయే. ఆయన కాళీయుడి పడగల మీదకెక్కి తాండవం చేశాడు. ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాతం చేస్తే మనం అందులో ఇప్పటికీ చెప్పట్లేదు, శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం అంటూ, స్వామి నువ్వు ఆ కాళీయుడి పడగల మీద పాదాలు పెట్టావు, వెంకటాచల పర్వతాల మీద వెంకటాచలం శిఖరం మీద పాదాలు పెట్టావు అంటాం. ఆయన పాము మీద ఎక్కి నాట్యం చేయడం ఏమిటండి? లోకంలో ఎవడైనా చేస్తాడా? పాము పడగల మీద 101 పడగల మీదకి ఎక్కి నాట్యం చేయడం ఏమిటి? అది కూడా మామూలుగానా? ఏదో భయపడుతూ పడగల మీద కాళ్ళు పెట్టలేదు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసమాటోపముజూపబాపణ భృచ్చటామండలం వసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాస్యంబులన్ సోణితం బెసగన్ దంష్టలు నుగ్గుగాగ గరళవహ్ని జ్వాలికల్ వెల్వడన్ యమునా వీచి మృదంగ మజ్జములు మ్రోయం తీరగోపౌఘర్ష మనోజ్ఞ ధనితంబు గేయముగ జంచత్కాళి తవ్యాలి రంగ తరంగ తలంబునన్ పటుగతిన్ కంజక్షు నిర్మర్దనక్షము హృద్యద్భుత భీమమై పరగ దివ్య శ్రేణి చూచన్ దివిన్ అన్నారు. 101 పడగలు ఎక్కి తొక్కుతూ దాని తోక పట్టుకుంటే ఒక పడగ కిందకెడితే ఇంకో పడగ మీదకి ఎక్కాడు. మణులు బయటికి వచ్చేసాయి, ముఖాలు బద్దలైపోయి నెత్తురు కారిపోయింది. ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములు ఆచరించెనో ఈ యహి పూర్వభవంబునందు మున్నిట్టి మహాత్ములకునైన చూడగరాని ఈ మహనీయ పాదముల్. స్వామి, మహాత్ములు చూడలేదు ఆ పాదాల్ని. శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావళించేరి భవంధకారముల చిక్కక ఉందురు వట్టి దేవునిన్ వైరముతోడనైన గెలువన్ నను పంపి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోరు చకుండు కల్గునే అంటాడు అక్రూరుడు. కాలి గోటి కాంతి దొరకదొరాయింది. ఆయన్ని చూడగలిగావు. కాళీయుడా, నువ్వు ఎంత అదృష్టవంతుడివి. 101 పడగల మీద నాట్యం చేశాడు. ఎవరి కోసం? ఆయనకి సరదా పుట్టి నాట్యం చేయలేదు. కాళీయుడు కాళింది మడుగులో ఉన్న కారణం చేత ఆ నీళ్లు తాగితే ఆవులు దూడలు చచ్చిపోతున్నాయి. తెలియక తాగిన గోపాలబాలురు మరణించారు. వాళ్ళని బ్రతికించాడు. కాళీయుడు అక్కడ ఉండకుండా వెళ్ళిపోవాలి అంటే పడగల మీద తాండవం చేశాడు. పరమ సంతోషంగా, పరమ ఆనందంగా నవ్వుతూ. ఎవరి కోసం అది? ఆయన కోసం కాదు, గోపాలబాలుర కోసం, నోరు లేని ఆవుల కోసం, నోరు లేని దూడల కోసం ఆయన కాళీయమర్దనం చేశాడే. అంటే సేవ చెయ్యడం అనేటటువంటి దాంట్లో నీకు పారవస్యం కలగాలి, పరమ సంతోషం కలగాలి. అబ్బా, ఇంకింతకన్నా ఏం కావాలండి? అందుకే సేవకి ప్రతినిధి ఎవరో తెలుసా? హనుమ. తన జీవితం మొత్తం మీద ఇప్పటికీ ఉన్నారు. ఎందుకనంటే చిరంజీవి. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు సుందరకాండ చదువుతుంటే ఓ కుర్చీ వేసి దాని మీద పట్టుబట్ట వేసి పెట్టేవారు. నేను మీకు పరమసత్యం చెప్తున్నాను, ఇప్పటికీ వస్తారు స్వామి హనుమ. ప్రత్యక్షంగా నేను ఎన్నో సందర్భాల్లో అనుభవాన్ని పొందాను. అది నా గొప్ప కాదు, రామాయణం గొప్పతనం. వచ్చి తీరుతారు హనుమ. అందుకే నేను సరే ఇప్పుడు మళ్ళీ ఆ అనుభవాల గురించి ఎందుకులేండి, కానీ ఎంత వస్తారంటే రామనామం చెప్తే చాలు వచ్చి కూర్చుంటారు. ఆయన వచ్చారంటే బ్రతుకుతారు. రామార్థం వానరార్థం చ చికీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అన్నారు మహర్షి. తన కోసమా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళారు? తన కోసమా, తన కీర్తి కోసమా? పరులకు ఉపకారం చెయ్యడం తప్ప తన జీవితంలో తన కోసము అని తానొక పని చేసుకున్నారు హనుమ అని ఆయన జీవితం మొత్తం మీద ఒకటి నాకు చూపించండి. ఆఖరికి ఆయన చేసుకున్న పెళ్లి కూడా ఆయన కోసం కాదు. సువర్చల, కామము లేని పురుషుడు నన్ను పెళ్ళాడితే ఆయన పక్కన భార్యగా కూర్చుని ఆయన యజ్ఞం చెయ్యడానికి ధర్మపత్నిని అవుతాను. కామం ఉండకూడదు ఆయనకి. అంది సువర్చల కోరిక తీర్చడానికి ఆవిడ్ని వివాహం చేసుకుని ఆయనతో కలిసి యజ్ఞం చేస్తాడంతే. ఇప్పటికీ సింహాసనం మీద కూర్చున్న హనుమ యొక్క మూర్తి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చిరంజీవులు సేవిస్తూ ఉంటారు ఆయన్ని. అటువంటి హనుమ తన జీవితం మొత్తం మీద తన కొరకు అన్నది ఒక్కటి చేసుకోలేదు. కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు వాల్మీకి మహర్షి. ఈ జాతి గొప్పతనం ఎక్కడుంది అంటే ఉపకారం చెయ్యడమే. ఇతరులకు సేవ చేసి తరించిపోతాను. ఆ సేవ చేయడంలో ఎంత ఆనందమో! కేవలం ఏదో బలవంతంగా నేను సేవ చెయ్యాలని చేయడం కాదు, సేవ చేసి సంతోషం. భాగవతం అంతా అంతే.
ఎంత సంతోషం! అందుకే ఆ కృష్ణుణ్ణి పట్టుకుంటే చాలు, నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఎక్కడ ఎప్పుడు ఏది చేయనివ్వండి పరమానందం. దేనికోసం? పరోపకారం కోసం. హనుమ ఏది చేయనివ్వండి పరోపకారం. పరమశివుడు ఎవరి కోసం హాలాహలం తాగాడు? శుద్ధ స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాడు. అటువంటి వాడు హాలాహలం తాగితే కంఠం నల్లగా మచ్చ వచ్చింది. ఎవడైనా తెల్లటి వాడు మచ్చ రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో. అటువంటి వాడు మచ్చ తెచ్చుకున్నాడు. ఎవరి కోసం? తన వెంటన్ సురసంఘముల్ జైజయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని తెంగేల చెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూపలంబన సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్. లోకం కోసం హాలాహలాన్ని మింగి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని ఉదరము లోకంబులకుని సదనంబుకు టెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ బలరసము క్రియన్. కడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్ధమైపోతాయని పైకి వదలకుండా లోపల పెట్టుకోకుండా కంఠంలో పెట్టి కూర్చున్నాడు. అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠంలోనే పెట్టి కూర్చున్నాడు మహాత్ముడు. లోకోపకారం కోసం పరమశివుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. లోకోపకారం కోసం అసలు జగదంబ చేసినటువంటి పని వర్ణనాతీతం. అందుకు కదూ శ్రావణ భాద్రపద మాసాలు వస్తున్నాయంటే ముందు అమ్మవారిని శాకంభరిగా అలంకారం చేస్తారు ప్రతి చోట. ఎందుకో తెలుసా? గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖరవల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై. కనకధార శంకరాచార్యుల వారిది. ఆ తల్లి ఒకానొకప్పుడు లోకాన్ని ఆదుకోవలసి వచ్చింది. ఎంత ఆకలితో ఉన్నారంటే ప్రజలు, ఒరే మీకు వర్షాలు కురిపిస్తానరా, పంటలు పండుతాయిరా అంటే బతికేవాడు లేరు, ఎవరు మిగలరు, అంత ఆకలితో ఉన్నారు. ఆ తల్లి అయ్యయ్యో వీళ్ళకి వర్షం కురిపించడం కాదు, ముందు వీళ్ళకి నీళ్ళు ఇచ్చి నేను తినడానికి ఏమైనా ఇవ్వాలని, వండుకోవడానికి సమయం లేదని అప్పటికప్పుడు కోసి తినడానికి వీలైనటువంటి కాయలు అన్నీ కూడా ఒంటి నిండా కాయలు కాసినటువంటి రూపంతో జలప్రవాహంతో, అందుకే శతాక్షి స్వరూపంగా ఆ నీరు కారుతూ ఉంటుంది ఆవిడ శరీరంలోంచి. అటువంటి రూపంతో వచ్చి నిలబడి కోట్ల మందిని కాపాడింది ఆ తల్లి. అమ్మవారు ఉపకారం చేయలే. లోకంలో మొదట అసలు సేవ చేసి తరించిపోవడం, పరమ సంతోషాన్ని పొందడం నేర్పినవాడెవరు? భగవంతుడు నేర్పాడు. ఒరే సేవ అంటే ఇలా చేయరా అని మార్గం ఆయన చూపించాడు. అందుకే సేవ చేయడంలో నా స్థాయిలో నేను నిలబడి చేయడం కాదు. చాగంటి కోటేశ్వరరావు గారండి అందును ఉపన్యాసం చెప్పాడండి, ఆయనకు 2 పద్యాలు వచ్చండి కాదు. సేవ అంటే నా స్థాయి మరిచిపోయి ఒక పని చేసి నేను మురిసిపోవాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాలు మన గుడి అని ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఎవరి కోసం? మన గుడి. ఏదైనా ఇంట్లో ఉత్సవం చేసుకునే ముందు శారదా నవరాత్రులు వస్తున్నాయి అనుకోండి, మా ఇంట్లో చేసుకోవడం కాదు, మా ఇల్లు దులుపుకోవడం కాదు, మేము ఏ ప్రాంతంలో ఉన్నామో అక్కడ మేమందరం వెళ్ళి ముందు దేవాలయాన్ని తుడవాలి. జ్ఞాన సంబంధర్, అప్పర్ వీళ్ళిద్దరూ కూడా శైవంలో నాయనార్లలో ప్రముఖులు. ఇద్దరూ ఒకసారి వైదీశ్వరం దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనుకున్నారు, శిథిలమైపోయిందని. శివుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. రోజు కూలీల్ని పెడతాం, మా దగ్గరే ఉంది కూలీ ఇవ్వడానికి. సాయంకాలం కూలీ ఇచ్చే ముందు నీ దగ్గరికి వచ్చి ఆ పై గడపలో చెయ్యి పెడతాం, ఇవ్వడానికి కావలసినంత డబ్బు నువ్వు ఇస్తూ ఉండాలి, గుడి పునర్నిర్మాణం చేస్తాం. రోజు సాయంకాలం అయ్యేది. జ్ఞాన సంబంధర్ అప్పటికన్నా గొప్పవారు. ఇద్దరూ వెళ్ళి చేయి పెట్టేవారు. బంగారు నాణేలు దొరికేవి, అంగడికి పంపించేవారు. అప్పటికి దొరికిన బంగారు నాణ్యంలో బంగారం ఎక్కువ ఉండేది, జ్ఞాన సంబంధర్కి దొరికిన నాణ్యంలో బంగారం తక్కువ ఉండేది. రోజు ఇలా జరుగుతుంటే జ్ఞాన సంబంధర్కి బాధ కలిగింది. శంకరుణ్ణి అడిగాడు, శివ నాకెందుకు బంగారం తక్కువ ఇస్తున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, నువ్వు పత్తికాలు పాడతావు, దండకాలు చేస్తావు, నా దగ్గర కూర్చుంటావు. అప్పర్ అలా కాదు, దేవాలయాన్ని తుడుస్తాడు. ఎక్కడికెళ్ళినా దేవాలయాన్ని కడుగుతాడు, శరీరాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగిస్తాడు. అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నవాణ్ణి కదూ, దండకాలు పాడుతాను కదూ, మంచి జ్ఞానిని కదూ అని కిందకి రాలేదు. అప్పర్ అలా కాదు, నా సేవలో సంతోషిస్తాడు, గుడి తుడుస్తాడు. అందుకే అతనికి బంగారం ఎక్కువ ఇస్తున్నానన్నాడు.
సేవ చేత ధరించిపోతారు. అసలు తన స్థాయి కన్నా కూడా ఎంతో కిందకొచ్చేసి కూడా సేవ చెయ్యగలిగితే చాలని మురిసిపోవడం మొదట నేర్పినవాడు ఎవరో తెలుసా లోకానికి? మహానుభావుడు వెంకటరమణుడే నేర్పాడు. ఆయన శ్రీ మహావిష్ణువే నేర్పారు. ఎందుకని? చిత్ర విచిత్రమైన కోరిక కోరింది అదితి. ఒకప్పుడు పయోభక్షణం అని వ్రతం చేసింది. ఎదురుగుండా ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే ఆవిడ పరమ సంతోషాన్ని పొంది స్తోత్రం చేసింది. మహానుభావ, నా కొడుకు చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఇంద్రుడు. ఇన్ని ఇబ్బందులు అంటే నేను చెప్పడానికి లేదు. ఆఖరికి కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినేడు, అమరులకు ఆధారవవు అమరావతి అసురుల కాటపట్టయ్య నేడు, బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గిలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడు ఆహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు. అన్నం ముద్ద కూడా పెట్టట్లా ఇంద్రుడికి. అన్నీ బలిచక్రవర్తే పుచ్చుకుంటున్నాడు. నా కొడుకు బాధపడుతున్నాడు. నా కోడలు, ఇంత గొప్ప కోడలు శచీదేవి ఆఖరికి 4 ఇళ్లలో ఊడిగం చేసుకోవలసి వస్తోంది. అరణ్యంలో పిల్లలతో ఆడుకుంటున్నారు నా మనవలు. నా కొడుకు ఇంద్రుడికి రాజ్యం ఇప్పించవయ్యా అంది. ఇప్పుడు బలిచక్రవర్తి దగ్గర రాజ్యం పుచ్చుకోవాలి. బలిచక్రవర్తి ప్రహ్లాదుడికి మనవడు. ప్రహ్లాదుడికి మాట ఇచ్చాడు, నేనేమీ చెయ్యను నీ వంశంలో వాళ్ళని. ఇప్పుడు ఎలా? మహాదాత అయినటువంటి బలిని చంపకూడదు. ఇక్కడ మాటిచ్చాడు, అమ్మా తప్పకుండా నువ్వు తపస్సు చేసి నన్ను మెప్పింపచేశావు కాబట్టి నీ కొడుక్కి రాజ్యం ఇస్తానమ్మా అన్నాడు. అని ఊరుకోలేదు. ఎంత లొంగిపోతాడంటే ఈశ్వరుడు, ఆవిడ ఒక వరం అడిగితే ఈయన ఒక వరం అడిగాడు ఆవిడ. నీ కోడండ్రును నీ కుమారవరులు నీ నాథుడు నీవున్ సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ తేజోమూర్తి గర్భంబునం జన్మించదన్. అమ్మా, నాకు నీ కడుపున పుట్టాలనుందమ్మా, అనుమతిస్తావా అని అడిగాడు. ఆవిడ పొంగిపోయింది. అనంత బ్రహ్మాండములను పరిపాలన చేసే విష్ణువు నా కడుపులో పడుకోవడమా? పుట్టవయ్యా. రవి మధ్యాహ్నమునంచరింప గ్రహ తారాచంద్రభద్రస్థితిని శ్రావణ ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సన్యాత లగ్నంబునన్ భువనాధీశుడు పుట్టె వామనగతిన్ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకున్ పరమ పాతివ్రత్య విఖ్యాతకున్. శ్రావణ మాసంలో ద్వాదశి నాడు అదితి కడుపున పిల్లాడై పుట్టాడు. ఇప్పుడు ఎలా? ఏ అవతారంలో లేనటువంటి ఒక సంకట స్థితి వచ్చింది. అవతల అదితికి మాట ఇచ్చాడు, ఇంద్రుడికి రాజ్యం ఇస్తానని. ఇక్కడ బలిచక్రవర్తి మహాదాత అయి పరిపాలన చేస్తున్నాడు. ఆయన దగ్గర ఎలా పుచ్చుకోవడం? ఇలా ఉంటుంది తప్ప ఆయన చెయ్యి ఇలా పెట్టవలసిన అవసరం ఆయనకి ఏముంది? కరతల కమలే సర్వదాదాన లక్ష్మీ అని చెప్తున్నారా లేదా? దోర్దండే వీర లక్ష్మీ అని తెల్లవారిడేస్తే వక్త్రాబ్జే భాగ్యలక్ష్మి అని చెప్తున్నాం కదా. ఆయన కరతల కమలే, ఆయన యొక్క చేతి చివరి నుంచి సమస్త లోకానికి ఐశ్వర్య ప్రదానం చేస్తాడు. అటువంటి వాడు, ఇంతమందికి పెట్టగలిగిన వాడు ఇలా చెయ్యి చాపవలసి వచ్చింది. వచ్చినవాడు పోనీ గుప్తంగా ఎవరికీ తెలియకుండా తాను విష్ణు అని తెలియకుండా చేయి చాపాడేమో అనుకుందామా అంటే శుక్రాచార్యులు వారు చెప్పేశాడు. ఎవరో తెలుసా వచ్చినవాడు? సాక్షాత్ శ్రీయప్పతి నీ దగ్గర చెయ్యి చాపి 3 అడుగులు అడుగుతున్నాడు. ఇవ్వకు, ఇస్తే ఆక్రమిస్తాడు బ్రహ్మాండాలన్నీ. అంటే బలిచక్రవర్తి అన్నాడు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందగుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఏమి శ్రీ మహావిష్ణువయ్యా, ఏం మామూలు వాడా? అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపిలా పడితే చాలనుకుంటారు, మహదైశ్వర్యవంతులవుతారు. అమ్మవారి చూపు అంటే మామూలుగా ఉండదు. లక్ష్మీదేవి యొక్క చూపు, ఆవిడ అనుగ్రహం చేత వర్ధిల్లుతారు. అందుకే పరాశర భట్టలు శ్రీగుణరత్న కోశం చేస్తూ అంటారు, యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాద చిహ్నైత్తరంతి భోగోపోద్ఘాత కైలీచిలికిత భగవత్వైశ్వర్యూప్యానుభావ సానశ్రీ అస్మృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేసేటప్పుడు పుర్రి చేత్తో పట్టుకుని అన్నీ రాసేస్తాట. ఐశ్వర్యం ఎంత ఇవ్వాలి అన్న దగ్గర ఐశ్వర్యమో అని రాసి
తల్లి వంక చూస్తాడు. నారాయణమూర్తి భార్య కదూ అమ్మ వంక చూసి, అమ్మ ఈ పుర్రె కిందటి ఈ జన్మలో ఈ పేరుతో తిరుగుతుండేది, మళ్ళీ వెడుతోంది భూమి మీదకి, ఎంత ఐశ్వర్యం ఇమ్మంటావు అంటాడు. ఆ పేరు విన్నప్పుడు అమ్మవారు అందనుకోండి సామాన్యుడు. ఒకవేళ ఆవిడ ఆ పేరు వినగానే ఇలా అందనుకోండి ఛీ అని దరిద్రుడు. ఆ పేరు వినగానే ఆవిడ ఓ వాడా అని ఇలా అందనుకోండి యద్భ్రూభంగా ప్రమాణం, అబ్బా వాడురా అని ఎందుకంటుంది? చేసిన సేవ కంటుంది. ఆవిడ చేసిన సేవకి సంతోషించి యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారి. ఆవిడ ఇలా అందో మహదైశ్వర్యవంతుడని రాసేస్తాడు, ఆవిడ ఇలా అందో దరిద్రుడని రాసేస్తాడు. అందుకొచ్చిందమ్మా భేదం లోకంలో అన్నారు పరాశర భట్టరు. అటువంటి శ్రీ మహాలక్ష్మి పక్కన నిలబడితే శ్రీ మహావిష్ణువు ఆవిడ